దేవునికి మహిమ కలుగు గాక. దేవుడి ఇచ్చిన మహాకృపను బట్టి దేవుని కోట్లాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో బిడ్డలు ఆఫ్లైన్లో బిడ్డలతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, దేవుని రాజ్యం అనేది పరలోక రాజ్యంలో మరి దేవుడు స్థాపించాను అంటున్నాడు. ఆయన పరలోక రాజ్యము దేవుడు స్థాపించాను. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి ముందుగా దేవుడు ప్రతి మానవాళి రక్షణ కోసం, పాపక్షమాపణ కోసము ఆయన ప్రాణం పెట్టారు. తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు. ఆయన తండ్రి కుడిపార్శ్వం కూర్చున్నాడు. కాబట్టి మనలో కూడా ఆయనలాగా ఉండాలి. ఆయనలాగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ పట్టణం అనే పరలోక రాజ్యంలో దేవుడు స్థాపించిన ఆ పట్టణంలో, ఆ రాజ్యంలో మనం ఉండాలని దేవుడు ఆశిస్తూ మరి ఆయన ఏం చెప్పారంటే, వెళ్ళిపోతూ నేను ఈ స్థలంలో మీరు ఉంటున్నారున మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను, నా తండ్రి ఇంత అనేక నివాసముల కాలము అని చెప్తున్నారు. కాబట్టి ఆ రాజ్యానికి వెళ్ళాలంటే మనం వేచి ఉండాలి, గురి అందుకే పరిగెట్టాలి, దేవుడికి ఇష్టంగా మనం జీవించాలి అనే మాటలు మనం నేర్చుకుందాము. దాని ముందుగా దేవుని ఆరాధిస్తూ ఆయన కనపరుద్దాం. వేచి ఉంటా
దానియేలు గారు రాసిన గ్రంథంలో 2వ అధ్యాయము 44వ వచనంలో చూడండి, మీకోసం చదువుతున్నాను. దానియేలు 2వ అధ్యాయము 44వ వచనం. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించాడు. పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించాడని దానియేలుకు ఆ రాజుల కాలంలో ఒక దర్శనం వచ్చింది. మనము కూడా జ్ఞానేంద్రియాలు కలిగి ఉంటే దర్శనం రావాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు అంటున్నాడు. దేవుని ఆత్మను పొందుకున్నప్పుడు దర్శనం, ప్రవచనము, మరి భాషలతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు ఇంకా కుమ్మరిస్తాడు. ఆత్మను కొరతలేని ఆత్మను కుమ్మరిస్తున్నప్పుడు దేవుడు మరి అటువంటి దర్శనాలు ఇస్తాడు. ఆ దర్శనాలు మరి ఎందుకు ప్రతిరోజు కూడా ఒకరోజు ఎప్పుడో పొందుకొని ఎప్పుడో ఒక దర్శనం వచ్చిందని కాదు. దేవుడు రోజు కూడా మాట్లాడే దేవుడు. కాబట్టి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4:16 వచనంలో, కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను. బాహ్య పురుషుడు అంటే ఈ బాడీ, శరీరంతో ఉన్న బాడీ, శరీరం దేవుడు ఇచ్చారు కదా, అది కృషించిపోతున్నా సరే మా బాహ్య పురుషుడు అంటే కృషించుచున్నా సరే అంతరంగ పురుషుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆ దేవుడు దినము కూడా నూతన పరచబడుతున్నాడు అన్నమాట. ఎప్పుడైతే మనము వాక్యము బాగా అర్థం చేసుకొని వాక్య ప్రకారము మరి వాక్యమనే ఉదక స్నానము మనం చేస్తూ ఉంటే, అంటే వాక్యముతో సరి చేసుకుంటే దేవుడు పరిశుద్ధపరిచి పరిశుద్ధాత్మతో నింపుతాడు. వాక్యానికి లోపడకపోతే ఒంట్లో చీకట్లో పోవు. ఆ పరిశుద్ధాత్మను పొందుకోవాలని దేవా నాలోనికి రండి అని అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి కన్నా దుష్టుడు వస్తాడు, పడిపోతారు. చాలా మంది పడిపోతారు. ఆ దుష్టుడు పడేసినప్పుడు ఆ చీకటి వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళిపోయిన తర్వాత వెంటనే పరిశుద్ధాత్మతో నింపబడాలి. దుష్టుడు లోపల ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు లోపలికి రాడు. ఆ దుష్టుడు వెళ్ళిపోయాకే పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. ఈ దుష్టుడు వెళ్ళిపోవాలి అంటే వాక్యం అనే ఉదక స్నానం చేసుకోవాలి. అనుదినము వాక్యం చదవాలి, ఆ వాక్యం వినాలి. విద్య లేని పామరులు దేవుడు ఎంచుకున్నాడు కదా, దేవుడు మాటలు లోబడ్డారు. అలాంటి ధర్మశాస్త్రం లేదు. ధర్మశాస్త్రం లేకుండానే విద్య లేని వారు అంటే చదువు లేని వారికి దేవుడు మాటలకి లోబడ్డారు. దుష్టుని ఎదిరించే శక్తిని పొందుకున్నారు. పరిశుద్ధాత్మను పొందుకొని ఆ మేడగదిలో మరి 10 రోజులు ఉపవాసం ఉన్నారు అన్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నారు, యోవేలు గారు చెప్తారు 2:28 వచనంలో ప్రవచనం చెప్పాడు ఆయన. యవనులు దర్శనం చూస్తారు, వృద్ధులు కలలు కడతారు, మీ కుమారులు ప్రవచిస్తారు, మీ దాసుల మీదను దాసురాండ్ల మీద నేను ఆత్మను కుమ్మరిస్తానని ప్రవచించాడు. అది నెరవేర్పు ఇప్పుడు జరుగుతుంది. ఉపవాసం ఉండకుండానే దిద్దుబాటు చేసుకుంటే ప్రతి దినము కూడా మనము వాక్యమనే ఉదక స్నానము అంటే వాక్యం చదవాలి. చదవడం మాత్రమే కాదు, సరి చేసుకోవాలి. వాక్యంలో ఉన్నట్టుగా మనం లేకపోతే దేవుని రాజ్యం వెళ్ళదు. అందుకే ధర్మశాస్త్రంలో ఉన్నట్టుగా మనము నడవాలి. అలా నడవాలి అని అలాగా నడుస్తున్నామా లేదా సరి చేసుకుంటూ అప్పుడు దేవునాత్మను పొందుకున్నప్పుడు పరిశుద్ధాత్మ రోజు పొందుకున్నప్పుడు రోజు ఉంటుంది. దుష్టుడు ఎంటర్ అవ్వడు ఒంట్లోకి. అందుకనే వాక్యమనే ఉదక స్నానం చేసుకోవాలి. అయితే ఇక్కడ 1 దశలోనిక పత్రిక 5:19 కూడా ఎవరైతే వాక్యం అనే ఉదక స్నానం చేసుకోరో, వాక్యము గుంపులో నిలబడి ఉండాలంటే 1 యోహాను 1:9 వచనంలో పరిశుద్ధపరుస్తారట ఆయన. ప్రతి పాపమును కూడా ఒప్పుకున్నప్పుడు విడిచిపెడతాన్నప్పుడు అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అది ఆ వాక్యాన్ని నేను గుర్తుండేలాగా చేస్తాను అని 10వ వచనంలో ఉన్నది. అందుకని
మనం ఎప్పుడైతే వాక్యమును పట్టుకొని మనం సరి చేసుకుంటామో, మరి విద్య లేని పామరులకు ఏం జరుగుతుంది? వాళ్ళకి వాక్యం చదవలేరు కాబట్టి వాక్యం వింటా ఉండాలి. వింటూ అక్కడే చేతులెత్తి ప్రమాణం చేస్తూ ఉండాలి. అప్పుడు వెంటనే దేవుడు ఆ పాపాన్ని కొట్టివేస్తాడు. ఆ కొట్టివేసిన వెంటనే దుష్టుడు వెళ్ళిపోయి దేవునామం వాళ్ళలోకి వస్తుంది. ఆ దుష్టుడు వస్తున్నాడు ఎలా తెలుస్తుందంటే, పరిశుద్ధాత్మని మనం అడుగుతున్నప్పుడు ఇలా తూలిపోతున్నట్టు, వెనక్కి లాగేస్తున్నట్టు అలాగైపోతుంది. అప్పుడు ఏం చేయాలి? దిద్దుబాటు స్టార్ట్ చేయాలి. అప్పుడు దిద్దుబాటు ఏం చేస్తుందంటే ఒంట్లో పరిశుద్ధత వేస్తుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. వాడు వెళ్ళిపోతాడు, కళ్ళలో చెప్పి వెళ్ళిపోతాడు. మామూలుగా పరిశుద్ధ దిద్దుబాటు మోకాళ్ళు వేసి కానీ లేకపోతే నిలబడి కానీ ఎవరి శక్తిని బట్టి మోకాళ్ళు వేయడం అలవాటు ఉండదు. పరిశుద్ధాన్ని పొందుకున్న వాళ్ళు మోకాళ్ళు చక్కగా వేయగలరు. పరిశుద్ధాన్ని పొందుకోలేని వాళ్ళు మోకాళ్ళు వేయలేరు, నొప్పి వచ్చేస్తారు, కాళ్ళు పోస్తాయి. కాబట్టి అలవాటు లేదు. కాబట్టి ప్రతి దినము కూడా అంతరంగ పురుషుడు ఎలా ఉన్నాడో పట్టించుకోలేనప్పుడు ఏం జరుగుతుంది? మొదటి దశలో 5:19 ఆత్మకుడే అని చెప్తున్నాడు. ఆరిపోతుంది అన్నమాట. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఎండిపోయిన నేల కనిపిస్తుంది, ఎండిపోయిన చెట్టు కనిపిస్తుంది మరి కళల్లోని వాక్యం గుర్తుంటుంది అక్కడ. అందుకనే అనుదినము కూడా ఆ అంతరంగ పురుషుడు దినదినము నూతన పరుచుచున్నాడు. దినదినము మనకు కొత్త విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. నేర్పించినప్పుడు దేవుడు దర్శనాలు, ప్రవచనాలు, కళలు ఇవన్నీ కూడా వస్తాయి. అంటే దేవుడు రోజు మాట్లాడతాడు. దేవుడు ఒకరోజు మాట్లాడి ఒకరోజు వదిలేసే దేవుడు కాదు. అందుకని పరలోక రాజ్యాన్ని సిద్ధపరిచాడు, ఆయన స్థాపించాడు అనే విషయాలు తెలిస్తే అప్పుడు రోజు కూడా దేవుడు మాట్లాడు. మనుషులు మాట్లాడకపోతే నాకు అనవసరం అని అనిపిస్తుంది. మనుషుల కోసం టైం వేస్ట్ చేయకుండా దేవుడి దగ్గర కూర్చుంటారు, వాక్యానుసారంగా నడవడానికి ఇష్టపడతారు. అలాగా దానియేలు గారు ప్రార్థన మరి 3 పూట్ల కూడా చేశాడు. దానియేలు గారు అక్కడ నెబుకద్నెజరు అలా ప్రార్థన చేయకూడదు అని చెప్పినా సరే ఎవరు రాజు మాట కూడా వినకుండా తన అలా ప్రార్థనలో ఉన్నందుకు దేవుడు ఆయనకి దర్శనమిచ్చాడు. ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించాడంట. ఆ దర్శనం చూస్తున్నాడు. మనకి ఏ దర్శనాలు వస్తున్నాయి? ఏ దర్శనం? కొండ మీద ఉన్న ప్రసంగం అన్న దర్శనం వచ్చింది, మధ్యలో ఆగిపోయింది. ఎందుకంటే దినదినము నూతన పరచలేదు. అందువల్ల పరలోకమందున దేవుడు ఒక రాజ్యం స్థాపించను. దానికన్నిటికీ ఒక రాజ్యం స్థాపించు, దానికన్నిటికీ నాశనం ఉండదట. దానికన్నిటికీ కూడా నాశనము కలగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు, మరెవ్వరికి చెందదు అనమాట. అది పొందిన వారికే, ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుకుంటారో వాళ్ళకే అది చెందుతుంది. ఎవరైతే దినదినము కూడా పరిశుద్ధాత్మలో నింపబడతారో, ఆ బాహ్య పురుషుడిని నూతన పరచబడతారో వాళ్ళకి మాత్రము ఆ రాజ్యము దాన్ని పొందిన వారికి గాక మరెవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులు కొట్టి నిర్మూలన చేయడు కానీ అది యుగ యుగముల వరకు నిలిచును. అది యుగ యుగాలు కూడా నిలబడి ఉంటుందట. కాబట్టి యుగాలు కూడా అలా నిలబడి ఉండే రాజ్యం ఈ పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే ధర్మశాస్త్రం అన్నది క్రియల మూలమున ఏ శరీరం నీతిమంతుదని తీర్చబడడం అని ఉంటుంది. కాక మనం క్రీస్తునందు నీతిమంతులమని తీర్చబడ్డకు వెతుకుచుండగా మనము పాపులముగా కనబడిన ఎడల ఆ పక్షమందు క్రీస్తు పాపములకు పరిచారకుడైనా అట్లా రాదు అని పౌలు గారు చెప్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 16-17 వచనములో, నేను పడగొట్టిన వాటిని మరలా కట్టిన ఎడల నన్ను నేనే అపరాధినిగా కనపరచుకుంటున్నాను కదా. ఇలా ప్రతి విషయంలో కూడా పడిపోయామే అనుకోండి, అపరాధిగా ఎంచబడతాం. కాబట్టి వాక్యం అనే ఉదక స్నానం అంటే వాక్యాన్ని పట్టుకొని సరి చేసుకోవాలి. వాక్యం చదువుతారు కానీ ఆ వాక్యం ప్రకారం సరి చేసుకోరు. ఏదో నామకార్థంగా మరి కుటుంబారాధనలు, మన సంఘంలో సేవకులు వాక్యం చెప్తున్నప్పుడు వెంటనే సరి చేసుకోవడం, ఇంట్లో పర్సనల్గా సరి చేసుకోవడం అలాంటివి లేనప్పుడు ప్రతి విషయంలో పడిపోతారు. నేనైతే దేవుని విషయమే జీవించు నిమిత్తము ధర్మశాస్త్రం వల్ల ధర్మశాస్త్రం విషయమే చచ్చిన వాడనే తిని
నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను, ఎక్కడో జీవించేవాడు నేను కాదు, క్రీస్తే ఆయన జీవించుచున్నాడు అని ఒక ఛాలెంజ్గా నిలబడ్డాడు. క్రీస్తుని పోలి నడవడానికి పౌలు గారు ఒకప్పుడు సౌలుగా ఉండి హింసకుడు, దూషకుడు, హానికరుడు అయినప్పటికీ కూడా తను ఎలాగా నిలబడ్డాడో, నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసం వల్ల నేను జీవిస్తున్నాను అంటాడు. మనకు ఏం లేకపోయినా సరే ఓన్లీ విశ్వాసం ద్వారా మనం ప్రతి విషయాలు కూడా నమ్మకంతో విశ్వాసంతో దేవుడిని వెంబడించాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా నేను దేవుని కృపను నిరర్ధకము చేయు 21వ వచనంలో గలతీ 2:21లో దేవుని కృపను నిరర్ధకము చేయను అంటే మనం అర్హత లేకుండానే ప్రతి ఒక్కరికి కూడా మతములం భేదము లేకుండా దేవుని కృప ద్వారా రక్షించుకున్నాడు. తన ప్రాణం పెట్టి ఆయన పరిశుద్ధ రక్తముతో మరి ప్రతి ఒక్కరి కోసం కూడా దేవుడు మతములం భేదం లేకుండా ఆయన ప్రాణం పెట్టాడు. అలాగా కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. నీతి ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అవుతుంది. కాబట్టి ధర్మశాస్త్రం వల్ల మనం రక్షించబడలేదు. దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. దానివల్ల ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనం అవుతుంది. ధర్మశాస్త్రము మోషే గారి ద్వారా రాయిపించాడు. కానీ దేవుడు మనుషులు చేసిన తప్పుకి మనిషిలాగా ఆయన పరిశుద్ధుడు. మన వేద గ్రంథాల్లో కూడా ఉంటుంది ఏంటంటే పరిశుద్ధ రక్తము ద్వారానే పాపక్షమాపణ. అపరిశుద్ధంగా జన్మించింది ఆయన ఒక్కడే, కన్యమరియకి ఆయన ఒక్కడే జన్మించాడు. అందుకనే ఆయన అలా బలైపోయి 3వ దినమున లేచాడు. ఆయన లేచి ఆయన పునరుద్ధానుడై నేను తండ్రి చిత్తాన్ని ఎలాగైతే నెరవేర్చారో మీరు కూడా అలా తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలి, మీరు కూడా నన్ను పోలి నడవాలి, నాకన్నా మీరు గొప్ప కార్యాలు చేస్తారు అని యోహాను 14:12 దేవుడు మాట్లాడతారు. కాబట్టి ఆయన అవన్నీ మనకు నేర్పించడానికే ఈ భూలోకానికి ప్రతి ఒక్కరి కోసము వచ్చాడు. ఆయన దేవుని కుమారుడిగా ఆయన మహిమనంతా విడిచిపెట్టి వచ్చాడు, మానవుడిగా వచ్చాడు. అలాగే మన ఆ మహిమ అంటే మనకి కూడా ఉన్నవన్నీ కూడా విడిచిపెట్టి రావాలి. ఒక త్యాగం చేసే పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనలో బలపరుస్తాడు, దేవుని శక్తితో నింపుతాడు, దేవుని ఆత్మతో నింపుతాడు. అప్పుడు నీతిగా ఉంటామన్నమాట. కాబట్టి ధర్మశాస్త్రం వలనైతే ధర్మశాస్త్రం వలనైతే ఆ పక్షమందు క్రీస్తు చనిపోయినది నిష్ప్రయోజనమే అంటున్నారు. అందుకనే 1 కొరింథీ 15:17లో క్రీస్తు లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే, మీరిటను మీ పాపములోనే ఉన్నారు. పాపంలోనే ఉంటాం అన్నమాట. ఆయన ఒకవేళ లేపబడకపోతే ఆయన లేచాడు 3వ రోజున. ఆయన సమాధి మరి యెరూషలేములో ఆయన చనిపోయిన ప్లేసు సమాధి మరి క్రీస్తు శకము క్రీస్తు పూర్వం అని ఒక వంశావళి, మత్తయి సువార్తలో ఆయన వంశావళి అన్నీ కూడా ఒక చరిత్రకరంగా ఉన్నాయి. కాబట్టి పాపంలోనే మనం ఉండిపోతాం. ఎందుకంటే క్రీస్తు లేపబడ్డాడు. ఒకవేళ లేపబడని ఎడల మీ విశ్వాసం వ్యర్థమే. మనం విశ్వసిస్తున్నాం కదా, అవన్నీ మనం చూడకపోయినా సరే మనం విశ్వసిస్తున్నాం కదా. అందుకే ఆయన లేపబడ్డాడు. మనలో కూడా సేమ్ అలాగే అక్కడ పరలోక రాజ్యాన్ని మన కోసం స్థాపించాడు. అక్కడికి మనం తీసుకెళ్ళడానికి ఆయన పోలి నడవండి అని చెప్తున్నారు. ఆయనలా నీతిమంతులుగా అవ్వాలనే 3.5 సంవత్సరాలు కూడా ప్రతిదీ కూడా నేర్పించి ఆయన వెళ్ళాడు. ఆయన మహిమతో చేశాడు. ఆయన దేవుడు అనుకుంటారు. ఆయన దేవుడు కుమారుడే, కానీ ఆయన మహిమలో ఏమీ వాడలేదు. మహిమను దేవుడి రాజ్యంలో ఉంచి ఆయన మనిషిగా వచ్చి ఆయన 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నాడు. దేవుని శక్తిని పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, బాప్తిసం పొందుకున్నాడు. అలాగే మనం కూడా పొందుకొని ఆయన ఏ విధంగా అయితే ఆయన చేసి వెళ్ళాడో అలాగే మనం కూడా చేయాలని దేవుడు ఆశపడి ఈ మాట చెప్తున్నారు. మరియు అతను తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపల్లో నడిపిస్తాడు. వాటిని ముందుగా నడిపిస్తాడు. మనం ఏంటంటే ఆయన ఒక కాపరిగా ఉన్నాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. కాపరి గొర్రెలు ఎలా నడిపిస్తాడు? గొర్రెలు ఏంటంటే ఓన్లీ పచ్చగడ్డి మాత్రమే తింటారు. మేకలు ఏంటంటే అన్ని చెత్త చెదారం ఉంటాయి.
కాబట్టి అహంకారంతో అవి ఇలా నడచాచి కొమ్ములతో నడుస్తాయి. కానీ గొర్రె పిల్ల అలాగే నడవదు, దీనంగా ఉంటుంది. అందుకని గొర్రె పిల్ల అన్నారు. అలాగే దేవుడు ఆ సీఎలు కొండ మీద గొర్రె పిల్ల ఉన్నదని కూడా ప్రకటన గ్రంథంలో అందుకే ఉంది. అక్కడ ఆయన పాదములు పెట్టినప్పుడు మనల్ని అక్కడికే పాదములు పెడతాడు ఆయన వచ్చినప్పుడు. కాబట్టి అక్కడికి మనము వెళతాము, సియోను కొండ మీదకి. అందుకే సియోను కుమారి సువార్త చేయి అని యెషయా 40 ఉన్నది. సియోను కుమార్తెగా మనం ఉన్నప్పుడు సువార్తలు చేస్తాం. ఆయన జనన మరణ ప్రాణాలని ప్రకటించడమే సియోను కుమారుడిగా ఉన్నప్పుడు మనం ఆయన వార్తని ప్రకటిస్తాం. అలా ప్రకటించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ విధంగా మనం వేచి ఉండాలి. అలా ప్రకటిస్తూ ఎందుకు ప్రకటించాలి అని అంటే, ఏ ఒక్కరు కూడా మతం కులం భేదం లేకుండా ఏ ఒక్కరు కూడా నరకానికి వెళ్ళే పరిస్థితులు లేవు. విడవబడే గుంపులో ఉంటే సాతానుడితో చేతిలో చనిపోతేనే దేవుని రాజ్యానికి వెళ్ళాలి. కాబట్టి ఆయన వచ్చిన రాకడ సూచనలు అన్నీ కూడా మొత్తం 24లో ఉన్న విషయాలన్నీ కూడా దేవుడు అవన్నీ కూడా ప్రకృతి గర్జించడం అవన్నీ కూడా దేవుడు మరి అవి అవుతున్నాయి. కాబట్టి శిష్యులు అడిగినప్పుడు ఆ సూచనలు అన్నీ చెప్పారు. కాబట్టి మనం సిద్ధపడాలని ఆయన ఈ మాటలు చెప్తున్నారు. అపోస్తలుల కార్యములు 8:21 నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు అని చెప్తున్నారు. మన హృదయాలు సరిగ్గా లేకపోతే దినదినము దేవుని శక్తిని పొందుకోలేము. కనుక ఈ కార్యంలో నీకు పాలుపంపులు లేవు అని చెప్పి సీమోనుతో మరి అక్కడ పేతురు గారు గద్దిస్తారు. ఎందుకంటే మనీ మైండ్తోనే భూ సంబంధమైన వెతుకుతున్నప్పుడు మన హృదయాలు సరిగ్గా ఉండవు. కాబట్టి మన హానోకు అయితే 300 సంవత్సరాలు నడిచాడు దేవుడితో. మరి అలాగే మనం కూడా నడవాలని దేవుడు ఆ హృదయాన్ని సరి చేసుకోండి అని చెప్తున్నారు. దోషాలాపన మరి దావీదు భక్తుడు కూడా అంటాడు, దేవుళ్ళు నా దోషాలాపన, నా దోషములు పరిహరించే ప్రభావాన్ని పరుపు తేలిపోయేలాగా ఆయన ప్రతిరోజు కూడా ఏడ్చి సరి చేసుకున్నాడు ఆయన. కాబట్టి మనకి ఏంటంటే ఈ వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి పరలోక రాజ్యానికి వెళ్ళే ఆ వాగ్దానాలు ఉన్నాయి. కాబట్టి మనం శరీరము ఆత్మ రెండు పరిశుద్ధంగా ఉండాలి అని 2 కొరింథీయులు 7:1 మనం పరిశుద్ధాత్మను పొందుకోవాలంటే, పరిశుద్ధంగా ఉండాలంటే అలా ఆత్మ శరీరం రెండు కూడా పరిశుద్ధంగా ఉన్నప్పుడు ఆ పరిశుద్ధ పట్టణానికి మనం వెళ్ళడానికి దేవుడు సహాయం చేస్తాడు. అలాగే లూకా 10:21 చూద్దాము. పసిబాలుడికి దేవుడు అటువంటి పరిస్థితులు ఇచ్చారన్నమాట. లూకా సువార్త 10వ లూకా సువార్త 10:21 ఆ ఘడియలో యేసు పరిశుద్ధాత్మ యందు బహుగా ఆనందించి, తండ్రి ఆకాశములను భూమికి ప్రభువా, నీకు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించుచున్నాము. పసిబాలు లాంటి మనసు వచ్చేయాలి అలా పరిశుద్ధపరచబడి. అలా వచ్చినప్పుడు పరిశుద్ధాత్మని పొందుకోగలము. అలా పొందుకొని దేవుని రాజ్యానికి వారసులుగా మనము సిద్ధపడగలము. అలా సిద్ధపడాలని దేవుడు ఈ మాట చెప్తున్నారు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము నిందారహితులుగా ఉండాలని 1 యోహాను 3:19 దేవుడు మన హృదయం కంటే అది కూడా సమస్తము ఎరిగి ఉన్నాడు, సమస్తాన్ని ఆయన ఎరిగి ఉన్నాడు అని చెప్పి 1 యోహాను 3:19 చూస్తే 1 యోహాను రాసిన పత్రికలో మరి దేవుడు ఏం చెప్తారంటే, 1 యోహాను రాసిన 3:19 మీకోసం చదువుతున్నాను, జాగ్రత్తగా రాసుకోండి, దాని ప్రకారం సరి చేసుకోండి. ఇందువల్ల మనము సత్య సంబంధులమని ఎరుగుదము. దేవుడు మన హృదయం కంటే అధికుడే సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయంలో మన ఎందుకు దోషాలను చేయడం ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. మన హృదయాలు ఏ విషయంలో దేవుడు మనం దోషాలను చేస్తాడు అనేది వాక్యం చదివినప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, మన హృదయము మన యొక్క దోషాలను చేయని ఎడల దేవుని ఎడల ధైర్యం గలవారమవుతాము. పిరిగితనం అనే ఆత్మ ఉండదు.
దేవుడి మాటలు చెప్పడానికి ధైర్యం ఉంటుంది అన్నమాట. కాబట్టి మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనిచ్చి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేర్చున్నాము కనుక మనం ఏమి అడిగినను అది ఆయన వల్ల మనకి దొరుకుతుంది. పైన వాటిని మనం ఎదగాలి. అప్పుడు మీకు ఏది కావాలో మీ పర్లోకం తెలుసు అని మరి 6:33 ఉంటుంది అన్నమాట. కాబట్టి ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడు యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞించిన ప్రకారం ఒకరినొకడు ప్రేమించాలి అని ఉంది. ప్రేమ అనేది ప్రతి ఒక్క మనిషికి ఉండాలి. అది చిన్నోళ్ళే కావచ్చు, పెద్దోళ్ళు కావచ్చు, పేదోళ్ళు కావచ్చు, గొప్పోళ్ళే కావచ్చు, ఏ మతమైన ఏ కులమైన మనం ఒక ప్రేమ అనేది లేకే మరి యుద్ధాలు, కలహాలు, కుటుంబాల్లో, సంఘాల్లో, జిల్లాలు మరి ఇటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన యందు నిలిచి ఉంటాడు. ఆయన ఆజ్ఞలు మనం పాటించాలి. ఆయన మాట మనం విన్నప్పుడు దేవుడు ఆ మనిషిలో ఉండి అలా ప్రవర్తిస్తారనమాట. ఆ ప్రవర్తన ఎలా ఉందని మనకు తెలిసిపోతుంది. ఆ క్రియలు బట్టి మనకు తెలిసిపోతుంది. వీటిలో దెయ్యం ఉందని దెయ్యం మాట్లాడుతున్నాడు. బూతులు, అబద్ధాలు, మోసము, గోటాయిజము, బాధ్యత లేకపోయితనము, నిద్రపోతు, మరి సోమరతనము ఇవన్నీ ఉంటాయి. స్వార్థము ఇవన్నీ కూడా దుష్టుడు తాలూకా లక్షణాలు. ఆయన ఆజ్ఞలు గైకొనేవాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాడి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉండును. ఆయన మనం ఆయన యందు నిలిచి ఉంటే మన యందు ఆయన నిలిచి ఉంటాడు. అంటే మన మాట వింటాడు, మనల్ని నడిపిస్తాడు అన్నమాట. అలా నడిపిస్తాడు. ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనిచున్నాము. మనకి ఆ ఆత్మ ఇచ్చారని మనకు అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, ఆయన నడిపిస్తున్నాడని అప్పుడు తెలుస్తుంది అనమాట. మన క్రియలే మారిపోతాయి. పాత మాటలు, పాత స్టైల్ అంతా మారిపోదు. వాళ్ళు ఇంకా ఎదుటి వాళ్ళని ప్రేమించడము, వాళ్ళ విషయంలో ఆలోచించడము, ఎవరైనా వస్తే వాళ్ళ కోసము మరి ప్రార్థన చేయడము, ఏ విషయంలోనే ఏదో ఒక సహాయం చేయడము, తగ్గించుకోవడము, క్షమించుకోవడము, ప్రేమించడము, ఒకరి భారం ఒకరు వహించడం, ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేసుకోవడము, ఇలాంటివన్నీ చేస్తారు. అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాలు వెంటనే మనకి తెలుస్తాయి అన్నమాట. అలా తెలుస్తాయని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. మనం పాపము చేయలేదని చెప్పుకునే ఆయన అబద్ధికుడిగా చేయవారు మొదలు మరి ఆయన వాక్యము మనలో ఉండదు. మొదటి యోహాను 1:10 మనం పాపము చేయలేదని అనుకుంటాం. కానీ 9 మన పాపములు మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. పవిత్రులుగా ఉన్నప్పుడే దేవుడు మనలోకి వస్తాడు. వాక్యం అనేది గుర్తుంటుంది అన్నమాట. వాక్యం అంటే వాక్యమే దేవుడై ఉన్నాడని యోహాను పత్రికలో 1:1 ఉంది. ఆది యందు వాక్యం ఉండేది, వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆది యందు ఉన్నాడు, ఎవరు అప్పుడు పుట్టలేదు. కాబట్టి ఆ విషయాలు మనం అర్థం చేసుకొని దేవునికి ఇష్టంగా అలా నడవాలని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఇందువలన మనం సత్య సంబంధులమని దేవుడు ఇక్కడ చెప్తున్నారు. ఇందువల్ల మనం సత్య సంబంధులము అని దానియేలు పత్రికలో చెప్తున్నారు. మరి పరలోక రాజ్యము ఎలా ఉందంట? పొలంలో దాచబడ్డ ధనముల పోలుంది పరలోక రాజ్యం. పరలోకంలో మనం ధనం సమకూర్చుకోవాలి, సత్క్రియలు చేయాలి. అవే నీతి వస్త్రాలు. ఆ నీతి వస్త్రాలతోనే దేవుని రాజ్యానికి రహస్య రాకడలో ఎత్తబడే గుంపులో మనం ఉండాలని ప్రభు చెప్తారు. 1 కొరింథీ 15:51 నుండి ఆ మాటలు ఉంటాయి. 1 కొరింథీ రాసిన పత్రిక చూద్దాం. 1 కొరింథీ రాసిన పత్రిక 15:51 51 చూస్తే, ఇదిగో మీకు ఒక మర్మము తెలుచున్నాను, మనమందరము నిద్రించము కానీ నిమిషంలోనే ఒక రెప్పపాటున కడమూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. ఆ మార్పు ఏంటంటే నీతి వస్త్రాలు ధరిస్తారన్నమాట. మ్రోగులు అప్పుడు మృతులు అక్షయులుగా లేకపోడతారు, మనము మార్పు పొందుదము. మృతులు లేకపోడతారు, మనకంతా ముందు చనిపోయిన వారు లేకపోడతారు. అప్పుడు కడమూర మోగినప్పుడు, మధ్యాకాశంలో ప్రభు మూర మోగినప్పుడు, జ్ఞానేంద్రియాలు లేకపోతే ఈ దానియేలు గారు దర్శనం ద్వారా ఎలాగ చూస్తారో, కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా సరే దర్శనం వస్తుంది. నాకు అన్నీ కూడా తెలుస్తాయి. ఎందుకంటే దేవుడు అవి నేర్పించారు.
నేను నా జీవిత అంకితం ఇచ్చి దేవా నాకు భక్తి నేర్పించాలని చేతులైతే ప్రమాణం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పించారు. అంతకుముందు నాకేం తెలియదు. దేవుడి దగ్గర చర్చికి వెళ్ళడం, రావడం, అంతే, పాటలు పాడడం, పండుగలు చేసుకోవడం, ఇవన్నీ నామకార్థమైన జీవితం. కానీ దేవుడు మాట్లాడే అనుభవం అనేది 1999 పరిశుద్ధాత్మలో నింపబడి దేవుడి విషయాలు నాకు నేర్పించారు. అది నాకు చెప్పడానికి దేవుడు సహాయం చేస్తారు. దేవుడికి ఎన్నో కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. క్షయమైన ఈ శరీరం అక్షతను ధరించుకోవలసి ఉన్నది, మత్స్యమైన ఈ శరీరం అమర్చతను ధరించుకోవలసి ఉన్నది అని చెప్తున్నాడు పౌలు గారు. ఈ క్షయమైన అక్షతను ధరించుకున్నప్పుడు, ఈ మత్స్యమైన అమర్చతను ధరించుకున్నప్పుడు విజయమంత మరణం మింగివేయబడను అని రాయబడిన వాక్యం అప్పుడు నెరవేర్చబడుతుంది అన్నమాట. కాబట్టి పరలోక రాజ్యము ఒక పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది అంటున్నారు. మొత్తం 13:44 అంటే మనం ఈ భూ సంబంధమైన వాటిని మనం వెతుక్కుంటా ఉంటే దేవుడు మనకి ఇచ్చినప్పుడు అవి మన కోసమే ఖర్చు పెట్టుకోకుండా ఎవరికైనా మనం ఖర్చు పెడితే పేదవారికి కానీ, మరి దేవుని రాజ్యాన్ని కట్టడానికి కానీ, మరి మనం ఆ విధంగా మనం ఖర్చు పెడితే ఆ ధనం ఏంటంటే పరలోక రాజ్యంలో సమకూర్చుకున్నట్లు లెక్క వస్తుంది. మనం ఏం మాట్లాడినా వాళ్ళ హృదయం పగిలిపోయి ఉంటుంది. మాటల ద్వారా ఆ హృదయాన్ని కడతాం. కానీ వాళ్ళకి ఏ అవసరం ఉందో అది మనము కోటీశ్వరులు అయిపోవడానికి ప్రయత్నించకూడదు. ధనవంతులు దేవుని రాజ్యానికి ఎల్లరూ కన్ఫామ్గా చెప్తున్నారు. ఒంటే సూద గర్జంలో దూరుతుంది, కానీ ధనవంతులు దేవుని రాజ్యానికి వెళ్ళడం చాలా అసాధ్యమని ఉంది వాక్యం. అందుకనే పరలోక రాజ్యంలో మనం ఎప్పుడు కూడా ధనం సమకూర్చుకోవాలి. ఈ భూ సమూహం అంతా లైవ్ అయిపోతుందని వాక్యం చెప్తుంది. ఇవన్నీ కూడా మనం ముందు చెప్పుకున్నాం. కొత్త ఆకాశం కొత్త భూమి వస్తుంది. ఈ పాత ఆకాశం పాత భూమి గతించిపోతుంది. ఆయన సింహాసనాసురుడే ధవల సింహాసనం దగ్గర ఆయన ఎప్పుడైతే ఆశ్రయుడు అయ్యాడో యోహాను గారు చూస్తారు ఆ దర్శనం. వెంటనే ఈ ఆకాశం భూమి కూడా పద్మాసు దీపంలో యోహాను గారు చూసిన దర్శనం అది. అలా మనకు కూడా దేవుడు దర్శనాలు ఇస్తారు. ఇది నిజమా కాదా అని దేవుడా అని మీరు ఎవరైనా సరే అడిగితే, అందరి కోసం ప్రాణం పెట్టాడు కదా, మతం కులం భేదం లేకుండా. ఎవరైనా సరే ఇది కరెక్టేనా దేవా, ఈ కొత్త ఆకాశం కొత్త భూమిలోకి వస్తావా, ఈ పాత ఆకాశం పాత భూమి గతించిపోతుంది అంటే వ్యాలిడిటీ అయిపోయింది భూమికి. అందుకనే మన శాస్త్రజ్ఞులు కూడా ఆ విషయాలు చెప్తున్నారు. యుగాంతం వచ్చేస్తుంది, భూమి అంతమైపోతుందని చెప్తున్నారు. అది మత కులం భేదం లేకుండా అందరూ చెప్తున్నారు. దానికి కారణం ఇదనమాట. మరియు పరలోక రాజ్యం మంచి ముత్యములు మనం వెతుకుచున్న భక్తను పోలి ఉన్నది అంటున్నాడు. ఒకటి పరలోక రాజ్యం పొలంలో దాచబడిన ధనము పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కొని దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగిన దంతయు అమ్మి ఆ పొలమును అంటున్నాడట. కలిగిందంతా మనం అమ్మి ఆ పరలోక రాజ్యాన్ని మనం కొనుక్కోవాలి. ఎందుకంటే పరలోక రాజ్యంలోనే ధనం సమకూర్చుకోవాలి. అందుకనే నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను, నేను ఉన్న స్థలంలో మీరు ఉండేలాగా మరల వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తాను అంటున్నాడు. పరలోక రాజ్యంలో అనేకమైన నివాసాలు కలవు అని అంటున్నాడు దేవుడు. ఆయన చూశాడు, దేవుడు కుమారుడు చూశాడు, ఆయన సొంత కుమారుడినే తీసుకుని వచ్చాడు. కాబట్టి ఆ విధంగా ఉండాలని దేవుడు పరలోక రాజ్యం కోసము అలా చెప్తున్నారు. మరి ఆ విధంగానే ఫిబ్రవరి 12:2 మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టనే ఈ నీతి కార్యాలు చేసి ఆ నీతి వస్త్రాలు ధరించుకొని ఉన్నప్పుడు అప్పుడే కడపూరం రోగినప్పుడు కన్నురొక్క పాటలోనే దేవుడు మనం తీసుకెళ్ళిపోతాడు. అలా చేయకుండా అక్రమంగా నడిచిన వాళ్ళని అక్రమం చివరిలో పొంది మీరు ఎవరు నాకు తెలియదు అంటాడు ఆయన. ఆడు మాత్రం విడవబడి 7 ఏళ్ల శ్రమ దినాల్లో సాతానుడి చేతిలో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త చేతిలో నలిగిపోయి చనిపోతారు. ఒకే గవర్నమెంట్, ఒకే కరెన్సీ, అది రాబోతుంది 7 ఏళ్ల శ్రమ దినాల్లో. ఎవరైతే మరి పరిశుద్ధాత్మను పొందుకొని పరిశుద్ధంగా జీవించి నీతి క్రియలు చేసి దేవుడు కన్నురెప్ప పట్ల ఆయన వచ్చినప్పుడు జ్ఞానేంద్రియాలు మనకు తెలబడతాయి. ఆయన చూచే కళ్ళు ఇక్కడ మనకు ఉంటే అప్పుడు కూడా తెలుస్తుంది, మిగిలినకి తెలియదు. ఆ కడబోరు కూడా వినబడదు చౌకి.
కాబట్టి ఇప్పుడే మనము దర్శనాలు ఏంటి, మరి ఆయన చూసే కళ్ళు, ఆయన స్వరం వినగలిగే చెవులు ఏంటి మనకు కావాలి. దానికోసమో మనం వేచి ఉంటాం కాబట్టి, అలా మనం పాట పాడుతున్నాం కాబట్టి, మీరు అలసట పడకయ్యి మీ ప్రాణములు విసిగలిగి ఉండినట్లు పాపాత్మ తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతే ఓర్చుకుని ఆయనను తలంచుకున్నాడు. ఆయన అలాగే ఓర్చుకున్నాడు, దేవుడు అలాగే ఓర్చుకున్నాడు. సిరిబయట అన్నారు శాస్త్రం పరిశీలన సద్దుకైంది అంటే దేవుడు నమ్ముకున్నారు, వాళ్ళు కూడా పాస్టర్లే, కానీ క్రియలు అనేది చేయలేదు. చెప్తారు కానీ వారు చెయ్యరు. అలాగే ఈ దినాల్లో ప్రతి వాళ్ళు కూడా చెప్తారు, మాటలు చెప్తారు, కానీ అవి క్రియలు చేయలేకపోతుంటే క్రియలు లేని విశ్వాసం మొత్తము, భక్తులకు లేని దేవుడు కాదు. అంటే నువ్వు చచ్చినా, నువ్వు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే, మన ఇంట్లో కానీ బయట కానీ మనం అంటుంటాం. చాలా మంది చెప్తారు కానీ, వాదాలు చేస్తుంటారు కానీ అది నెరవేర్చుకోరు, ప్రమాణాలు చేస్తుంటారు కానీ అది నెరవేర్చుకోరు. మాట ఇచ్చి మాట తప్పకూడదు అన్నది వాక్యం. వాడు దేవుడు రాజ్యాన్ని వెళ్ళరు అనే 15వ కీర్తనలో దేవుడు ఒక లిస్టు రాశారు. ఆ లిస్టు మీరు పూర్తిగా చదువుకుంటే పరలోక రాజ్యాన్ని మనం వెళ్తామా లేదా, దేవునికి ఇష్టలుగా ఉన్నామా లేదా అంట అని మనకు అర్థమవుతుంది. అందులో ఇదొకటి అలా ఇష్టలుగా ఉంటే మనం ఏది అడిగితే అది ఇస్తాడంట. అదే మొదటి యోహాను 3:21 మనం ఇందాక చూసాం. కాబట్టి మనం ఎలా ఉండాలంట, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు దాన్ని కొనసాగించేవాడని యేసువే చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికగా పరిగెత్తాలన్నమాట. నీతిగా ఉండాలి, నీతిగా ఉన్నవే మనం చూడాలి. దేవుడితో మాట్లాడాలంటే సరి చేసుకున్నప్పుడు దేవుడు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధులు కాబట్టి, పరిశుద్ధత లేనిదే దేవుడిని చూడలేము, ఆయన స్వరం వినలేము, ఆయన పొందుకోలేము. ఆయన ఒంటిలోకి వస్తేనే మనం దేవుళ్ళగా వచ్చారండి మీరు అని అంటారు. ఆపదలో ఉన్న దగ్గరికి మనం వెళ్తే, ఏదైనా విషయం చెప్తే, ఏదైనా సహాయం చేస్తే ఎంత చక్కగా ఆయనకి క్షమించే గుణం ఉంది, ప్రేమించే గుణం ఉంది అని చెప్తారు. బాధలు అందరికీ వస్తాయి, కానీ దేవుడు ఆ ప్రేమమయుడు, ఆయన దయ చూపించే దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు. మనం చేసిన చేతులతో చేసిన చెడ్డ పనులకి ఆయన శిలువ మీద ఆయన 8 దమ్ములు మేకలు వేయించుకున్నాడు. ఎందుకు? మన తలంపులు కరెక్ట్గా లేవని ఆ మొళ్ళ కిరీటం పెట్టించుకున్నాడు. ఎవరైనా మన పిల్లలు తప్పు చేస్తే వాడికి వద్దు శిక్ష నాకు వేయండి అని అంటారు కదా, వాడికి ఇంకా లైఫ్ ఉంది అని అంటారు కదా. సేమ్ అలాగా ఆయన పిల్లలుగా ప్రతి ఒక్కరిని మతం కులం భేదం లేకుండా ఆ విధంగా ప్రేమించాడు. అందుకే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఏంటంటే అందరి మీద వర్షము ఎండ అన్నీ కూడా దేవుడు ఇస్తున్నాడు. తప్పు చేసిన వాళ్ళు నేను ప్రేమిస్తున్నాడు, మరి నీతిగా ఉన్న వాళ్ళని కూడా ప్రేమిస్తున్నాడు. ఇది కృపకాలం. ఈ కృపకాలం అయిపోతే ఈ కృపకాలంలోనే సరి చేసుకొని మంచి మనిషిగా తయారవ్వండి. అందరూ కూడా పరలోక రాజ్యానికి మీకోసం నేను స్థాపించాను, మీరు రండి అని సిద్ధపడమని చెప్తున్నాడు. అందుకని వేచి ఉన్నా నీ కోసం అని మనం పాడుకున్నాం. అలాగే దేవుని దగ్గర వెయిట్ చేయాలి, మనం ఆయన కోసం వేచి ఉండాలి. ఎందుకంటే ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె సంఘం. ఎవరైతే ఆ గుంపుని పిలవబడిన వారు అనేక మంది, ఏర్పాటు చేసిన వాళ్ళు కొద్ది మంది. ఇది ఇరుకు మార్గం అని చెప్తున్నాడు ఆయన. విశాల మార్గం ఏంటంటే లోకానుసారంగా మరి నడిస్తే ఆ విశాల మార్గం అంటే చాలా సరదాగా ఉంటుంది, ఎంజాయ్. కానీ ఇది కష్టంగా ఉంటుంది. నీతిగా న్యాయంగా బ్రతకడం ఎంత శ్రమ వచ్చినా సరే నడవాలి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఎవరైనా ఏదైనా కష్టం వచ్చినా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వాళ్ళు ఓర్చుకుంటారన్నమాట, సహిస్తారన్నమాట. అందుకని పరిశుద్ధాత్మ ఓపికతో పరిగెత్తుదుము అంటున్నాడు ఆయన. ఏప్రిల్ 12:2 ఓపికతో పరిగెత్తుదుము, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకే అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడంట. ఆయన ఆశీర్వాదం ఉండి ఇలా చెప్తారు, మీరు అలసట పడకి మీ ప్రాణములు విసిగకి ఉండినట్లు పాపాత్మలో తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకుని ఆయనను తలంచుకున్నాడు. ఆయన తలంచుకుంటే అయ్యో దేవుడైతే మరి చక్కగా స్వస్థతలు, అద్భుత కార్యాలు, మహత్కార్యాలు అన్నీ చేసినోళ్ళే, చేసి చూసినోళ్ళే మరి సిలువ వేయండి అని అరిచారు. ఈ బర్భతోనే విడిచిపెట్టండి అని అరిచారు వాళ్ళే. కాబట్టి దేవుడు ఎలా ఓర్చుకున్నాడు? మనకు కూడా అంత కష్టం రాదు.
అలాంటి శ్రమ మనం పడలేదు. కానీ మనం ఏదైనా చిన్న చిన్న వాటికే మాట్లాడడం మానేస్తాం, సమాధానం లేకుండా ఉంటాం, ప్రేమ కలిగి ఉంటాం. అలా ఉండద్దు, ఓర్చుకుని ఉండండి. ఆ తిరస్కారం చేస్తారని చేయరు, వింటామని వినరు, వస్తామంటే రారు. అలాంటి తిరస్కారం ఇంట్లో ఉంటుంది, బయట ఉంటుంది, ఉద్యోగం ఉంటుంది. ఓర్చుకోండి అని అంటారు. మీరు పాపంతో పోరాడటంలో రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేదు. మీరు పాపముతో పోరాడడం అంటే రక్తముతో పోరాడినట్టు, రక్తము కారణంతగా పోరాడమంటున్నాడు ఆయన. కాబట్టి దేవుడు మనల్ని చాలా దీవించి ఈ మాటలు చెప్తున్నారు. ధర్మశాస్త్రాన్ని మరి పాటించాలని, ఆ ధర్మశాస్త్రం ఎలాగుందో అలాగా నడవాలని. ఎందుకంటే స్వతంత్రం అనేది అటువంటి వారికి వచ్చింది. ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండదో అక్కడ స్వాతంత్రం ఉండదు, ఫ్రీడమ్ ఉంటుంది అనమాట. వారసత్వం అనేది ఉండదు అని 2 కొరింథీ 3:17 చెప్పినట్లుగా ఆ బానిసత్వం నుండి దేవుడు మనల్ని విడిపించాడు. ఆ విడిపించిన దేవుడు, ఆ నమ్మదగిన దేవుడు మరి మాట్లాడుతున్నది ఏమంటే మీరు ఓర్చుకోండి అని చెప్తున్నారు. కాబట్టి సామెతల్లో 4వ అధ్యాయంలో 20 అంటారు, నా కుమారుడా నా మాటను ఆలకించు, నా వాక్యములకు చెవియొగ్గు, నీ కన్నులు ఎదుటి నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకోను అంటారు. హృదయంలో మనం దేవుడి మాటలు భద్రం చేసుకుంటే ఆ వాక్యం ఏంటంటే నడిపిస్తుంది. రోమా 8:14 ఉన్నది, ఎంతమంది అయితే నా మూలంగా నడిపించబడతారో వాళ్ళే నా కుమారులు, నా కుమార్తెలు, వాళ్ళే మరి పరలోక రాజ్యంలో దేవుడు స్థాపించిన ఆ రాజ్యంలో మనం ఉండగలము యుగాలు. కాబట్టి దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరములకు ఆరోగ్యం ఇచ్చిన. ఆరోగ్యం ఎందుకు బాగుంటుందంటే దేవునికి ఇష్టంగా జీవించకుండా అపవిత్రంగా ఉండి దేవుని మాటని వినకపోతే, దేవుని ఆజ్ఞలు పాటించకపోతే ఆ విధంగా అనారోగ్యం వస్తుంది. కాబట్టి సర్వ శరీరములకు ఆరోగ్యం ఇస్తుందంటే ఏంటి? దేవుని మాటలు దొరికిన వారికి జీవం ఉంటుంది, మరణం ఏర్పడి చేయదు. ఆరోగ్యం పాడైపోయిందని కూడా తర్వాత మరణం వస్తుంది. కాబట్టి సర్వశరీరకు ఆరోగ్యం ఇచ్చును, నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. ఈ హృదయంలో చెడు అనేది లేకుండా, కీడు అనేది ఉండకుండా, పగ అనేది ఉండకుండా, వేషం అనేది ఉండకుండా, కపటం అనేది ఉండకుండా. కపట సహోదరులు ఏంటి చేస్తానంటారు, వెళ్ళనే వాడి పని చెప్తారు, అలా మాట్లాడతారు. ముందొక మాట్లాడతారు, వెనక ఇంకొకలాగా మాట్లాడతారు మనుషులు. మూర్ఖపు మాటలు నోటికి రానీయకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానీయకము. నీ కన్నులు ఇటు అటు చూడగా సరిగాను, కనురెప్పల నీ ముందర శృతిగానే చూడాలి. సైడ్ చూపులు వెనకాతల ముందు అలా కాదు, తిన్నగానే నడవాలి. తిన్నటి చూపులు చూడాలంటే సత్య మార్గంలో నడవాలి. నీవు నడిచి మార్గము సరళము చేయము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. అంటే చెడు మార్గాల్లో నువ్వు వెళితే నీవు ఎప్పటికీ కూడా స్థిరపడలేవు. జీవితంలో స్థిరం అనేది ఉండదు. ఆ స్థిరము భూలోకంలో దేవుడు ఇచ్చిన డబ్బులు, ఆరోగ్యం, దేవుడి పిల్లలు పాడు చేసుకున్నావు అనుకో, స్థిరంగా లేదనుకో, ఎంత ఇచ్చినా నీకు ఇంకా కావాలని దేవుడిని అడుగుతా ఉంటాం. అయ్యో దేవా, నేను మాట వెనక ఇవన్నీ ఆస్తి పాడు చేసుకున్నాను, పిల్లలను పాడు చేసుకున్నాను, మరి ఇంట్లో కుటుంబాన్ని పాడు చేసుకున్నాను, ప్రతిదీ దేవుని శక్తిని కోల్పోయాను, దేవుని అభిషేకాన్ని కోల్పోయాను, దేవుని మాట వినక అని అలా అస్థితులుగా ఉంటారు. ఎండిపోయిన చెట్లు వాళ్ళకి కనబడతా ఉంటాయి. కాబట్టి అప్పుడు నీ మార్గములన్నీ స్థిరపడలగును. నీవు కుడి తట్టికైనా ఎడమ తట్టికైనా తిరగకము, నీ పాదములు కీడులకు దూరముగా తొలగించుకోవడము. కీడు అనేది కీడుకున్న పనులు చేయకూడదు, చెడ్డ పనులు చేయకూడదు. అలా చెడ్డ పనులు మనం చేసినందుకే ప్రతి ఒక్కరి కోసం కూడా ఆయన సిలువ మీద 8 అంగుళాల మేకులు వేయించుకున్నాడు. వేయించుకున్నా కూడా నువ్వు ఇంకా తప్పులు చేస్తుంటే ఆయన అనుక్షణము కూడా ఆయన ఆహాటంగా సిలివేస్తూ ప్రతిదేమో సిలివేసినట్టు లెక్క వస్తుంది. అలాగే ఉంటే మనం దేవుని శక్తిని పొందుకోలేము, దేవుని రాజ్యానికి రాలేము. అలాగ రాకుండా ఉంటామేమో అని మీరు సిద్ధపడండి, వేచి ఉండండి, పరిశుద్ధాత్మ పొందుకోండి, పరిశుద్ధంగా ఉండండి.
వాక్య ప్రకారం నడవండి, మరి దేవునికి ఇష్టంగా నడవండి. అందుకనే యెషయా గ్రంథంలో సీయోను కుమార్తె అని పిలుస్తున్నాడు. యెషయా 40:9 సీయోను సువార్త ప్రకటించుదానా, ఉన్నత పర్వతము ఎక్కుము, యెరూషలేము సువార్త ప్రకటించుదానా, బలముగా ప్రకటించుము, భయపడగా ప్రకటించుమి, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటిస్తున్నాడు. బలంగా ప్రకటించాలి ఈ మాటలు. ఎందుకంటే ఒక్కరు కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేకే మరి దేవుడు ఆలస్యంగా వస్తున్నాడు అని చెప్పి 2 పేతురు 3:9 ఉంటుంది ఆ మాట. చూద్దాము. 2 కొరింథీ రాసిన పత్రిక చూడండి, మీకోసం చదువుతున్నాను. 3:9 చూడండి. మొదటి పేతురు 3:9 ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడ్డారు. మనం ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు పిలిచాడు. అందరినీ కూడా మతం కులం భేదం లేకుండా అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన ఆ విధంగా ప్రాణం పెట్టారు. కనుక కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించు. పగబెడతారు. దూషణ మాట్లాడితే రివర్స్ వెంటనే దూషణ మాట్లాడతారు. వాళ్ళు ఏదైనా కీడు చేస్తే వెంటనే పగబడతారు. దూషణకు ప్రతి దూషణ ఏమీ చేయక దీవించండి అంటారు. జీవమును ప్రేమించి మంచి దినములను చూడబోరు వాడు చెడ్డదాన్ని కలుపకుండా తన నాలుగును, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకోవాలి. అప్పుడు అతని కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి వెంటాడాలి. అందరితో కూడా సమాధానము కలిగి ఉండమని ఇక్కడ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలాగ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు, కానీ అవి సరి చేసుకోరు. ఇంకా దేవుడు తర్వాత వస్తాడులే, ఎప్పుడో వస్తాడులే, అప్పుడు చూసుకోవచ్చులే, సిలువ మీద దొంగలు ఎలాగైతే తీసుకెళ్ళిపోయారో అలాగే వెళ్ళిపోదాంలే అనుకొని అన్ని విషయాలు పాపం పనులు చేస్తూ వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తే ఎందుకు దేవుడు రాకడ ఆలస్యం అవుతుందంటే మరి ఆ విషయము మనం చదువుతున్నాం. 2 పేతురు 3:9 కొందరు ఆలస్యమైన ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరినో నశింపవాలని ఇచ్చేయమక. ఎవరు కూడా నశించుకోవడం దేవుడికి ఇష్టం లేదు. ఇచ్చేయక అందరూ మారు మనసు పొందవాలని గురించి వీడల దీర్ఘ శాంతము గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశంలో మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు వికటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. ఇవన్నీ ఇట్లా లయమైపోవును కనుక ఆకాశంలో రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారే ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానం కొరకు కొత్త ఆకాశం కొరకు కొత్త భూమి కొరకు కనిపెట్టించున్నాము. వేచి ఉన్నా నీకోసం వేడుతుందా నీ కృప కోసం. అలా మనం ఆయన కృప అంటే మనకు అర్హత లేకపోయినా ఆయన దగ్గర సరి చేసుకుని మనం వేచి ఉండాలి. ఆ విధంగా మనం సరి చేసుకోవాలని చెప్తున్నారు. అయినను మనం ఆయన వాగ్దానం బట్టి క్రొత్త ఆకాశం కొత్త భూమి కోసం మనం చూడాలి. అది ప్రకటన 21:3 మనం చదువుకున్నాం. 1, 2, 3 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది. కాబట్టి భూమి కొరకు కొత్త ఆకాశం కొత్త భూమి కొరకు కనిపెట్టించున్నాము. వాటి యందు నీతి నివసించును. అక్కడ పాపము తింటారు. పాపము లేని రాజ్యము అదే పరలోక రాజ్యము. మనము పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించును. ఆ రాజ్యంలో మనం ఉండాలని ఆశపడుతున్నాం. మనం ఆశపడుతున్నందుకు దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నారు. ఆశపడకపోతే ఈ మాటలు అర్థమవుతున్నాం.
కాబట్టి నీతి నివసిస్తారంట. కాబట్టి ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టేవారు కనుక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి. అందుకనే ప్రతి దినము కూడా అంతరంగ పురుషుడు అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎలా ఉన్నాడు అది మనం చెక్ చేసుకోవాలి. వాక్యం ద్వారా ఏ తప్పులు మన ద్వారా జరిగాయో వాక్యం చదువుతుంటే అర్థమవుతుంది. దేవుడు ఎలా చెబితే నేను ఎలా చేశాను, ఈ పొరపాటు చేశాను, నాకు తెలియదయ్యా, నన్ను క్షమించిన ఆయన అని చేతులెత్తి ప్రమాణం చేసి మరి నేను నాకు ఇది తెలియపరిచావు కదయ్యా, నేను ఇంకొకరిని తెలియపరుస్తాను. ప్రపంచం అంతటికీ కూడా, దేశం అంతటికీ కూడా మరి యుద్ధాలతో నశించిపోతున్నాయి కదా, కలహాలతో నశించిపోతున్నాయి కదా, బాంబులు రెడీ చేసేస్తున్నారు అందరూ కూడా. అలాగా అవ్వకుండా మనము చెప్పాలన్నమాట. అందుకే దేవుడు ఆన్లైన్లో దేవుడు అందరూ కూడా ఏ ఒక్కరు నశించుకోకూడదని దేవుడు చెప్తున్నారు. ప్రపంచమంతా కూడా శాంతి సమాధానంతో రాజ్యానికి చేరుకోవాలని, పరలోక రాజ్యానికి చేరుకోవాలని ఆయన ఏర్పాటు చేసిన స్థాపించిన ఆ రాజ్యంలో మనం ఉండాలని దేవుడి మాటలు చెప్తున్నారు. మనము మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకుని అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడే జ్ఞానం చెప్పని మీకు రాశాడు. పౌలు గారు ఒకప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు, సేవకులనే చంపేశాడు. దేవుడు మాటలు చెప్పిన వాళ్ళనే చంపేశాడు. సౌలుగా ఉన్నప్పుడు దేవుడు దమస్క మార్గంలో అపోస్తలుల 9వ అధ్యాయంలో ఉంటుంది కదా, అప్పుడు ఆయన దర్శించాడు. నువ్వు హింసిస్తున్న యేసును అంటాడు. సౌలా సౌలా అనే దేవుని స్వరము వినాలి. అటువంటి ఆ దుష్ట పనులు చేసే వాళ్ళ కోసం పరిశుద్ధాత్మ పొందుకున్న వాళ్ళు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు వాళ్ళతో మాట్లాడుతాడు. అలా సౌలుతో మాట్లాడాడు దేవుడు డైరెక్ట్గా దమస్క మార్గంలో మిట్ట మధ్యాహ్నం ఎండలో మాట్లాడాడు. ఆయన సౌలా సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నావు అన్నాడు. ఎందుకు నన్ను హింసిస్తున్నాడు అంటే దేవుడి పిల్లల్ని హింసిస్తున్నాడు ఆయన, అందుకు నన్ను హింసిస్తున్నాడు. ఎందుకంటే దేవుడి మాట వినమని ఉంది, వాటి దేవుడి సేవకులను ప్రేమించమని ఉంది. దేవుడి బిడ్డలను ప్రేమించకుండా వాళ్ళు హింసిస్తున్నారు అనుకోండి, దేవుడిని హింసించినట్టు లెక్క వస్తుంది. అందుకు పౌల విషయంలో అలాగా దేవుడు అక్కడ రాసి ఉంచారు. అది జరిగిన విషయం. ఆ పౌలు గారు ఈ విషయాలన్నీ ఆయన చేస్తూ క్రీస్తులాగా నడుస్తూ దేవుడిలాగా ఆయన నడిచి రాస్తున్నాడు. ఈ పత్రికలో రాసి చెప్తున్నారు. కాబట్టి సీయోను కుమార్తె నువ్వేం చేస్తావు, సీయోను కుమారుడా నువ్వేం చేస్తావు, ఈ విషయాలన్నీ కూడా సువార్త ప్రకటించు, దానా ఉన్నత పర్వతం ఎక్కుము అంటే సీయోను కొండ మీద దేవుడు అక్కడే తన పాదాలు పెడతాడు. ఎప్పుడైతే ఈ కడబోర మురుగుతుందో అప్పుడు బహిరంగ రాకడలో రాకడ మరి 7 సంవత్సరంలో అయిపోయాక బహిరంగ రాకడ వస్తుంది. రహస్య రాకడ అనేది రావడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నది. కాబట్టి ఆ సీయోను కొండ మీద సీయోను కుమార్తెగా సీయోను కుమారుడుగా మనం ఏంటంటే దేవుని మాటలు ఇవి చెప్పాలి. ఆ విధంగా మనం చెప్పాలని దేవుడు మనతో మాట్లాడి ఈ విషయాలు చెప్తున్నారు. కాబట్టి హెస్కేలు 1వ అధ్యాయము 1వ అధ్యాయము హెస్కేలు 8వ అధ్యాయం 1వ వచనంలో ఉంటుంది. హెస్కేలు చూడండి, మీకోసం చదువుతున్నాను. హెస్కేలు గ్రంథంలో హెస్కేల్ గారు రాస్తున్నారు ఆ దర్శనం విషయంలో 1వ అధ్యాయము 8వ వచనం. 8వ అధ్యాయం చూడండి, 8వ అధ్యాయం 1వ వచనంలో 6వ సంవత్సరము 6వ నెల 5వ దినమున నేను నా ఇంట కూర్చొని ఉండగాను, యూదా పెద్దలు నా ఎదుట కూర్చుండి ఉండగాను ప్రభువైన యెహోవా హస్తము నా మీదకి వచ్చాను. ఆయన మీద హస్తం వచ్చింది. అలాగే మనం దేవుని దగ్గర ఇవన్నీ సెట్ చేసుకున్నప్పుడు మన దేవుడి హస్తము, మనుషుల హస్తం మీద ప్రార్థన చేయాలని కోరుకుంటారు, అది టెంపరీ. కానీ దేవుని హస్తం ఎప్పుడైతే వాక్యానికి విరుద్ధంగా నడవకుండా ఆయనకు ఇష్టంగా మనం జీవిస్తామో అప్పుడు దేవుని హస్తము ఇలాగా హెస్కేల్ గారి మీద కలగొచ్చిందో అలాగా దేవుని హస్తం వస్తుందట. మరి మనం చెప్పుకున్నాం మొన్న, అంతటి నేను చూడగా అగ్నిని
పోలిన ఆకారం నాకు కనబడెను. నడుము మొదలుకొని దిగువ వరకు అగ్నిమయమైనట్టుగాను, నడుము మొదలుకొని పైకి తేజోమయమైనట్టుగాను, మరుగుచున్న అపరంచి అయినట్టుగాను ఆయన నాకు కనబడెను. దేవుడు మనకి కనబడతాడు. దేవుడు రూపం ఏంటో కనబడతాది. మరియు చెయ్యి వంటిది ఒకటి ఆయన చాపి నా తలవెంట్రులో పట్టుకొనగా ఆత్మ భూమి ఆకాశం మధ్యకు నన్ను ఎత్తుకొని నేను దేవుని దర్శనంలో చూచుచుండగా యెరూషలేమునకు ఉత్తరమైన ఉన్న ఆవరణ ద్వారం దగ్గర రోషం పుట్టించి విగ్రహ స్థానంలో నన్ను దించాను. ఆవరణ దగ్గర విగ్రహాలు జరుగుతుంది. దేవుని ఆలయం పక్కన విగ్రహాలు పెట్టుకొని ఉన్నారు. ఆ విషయంలో దేవుడు చూపించాడు. అంతట లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇశ్రాయేలు దేవుని ప్రభావం అక్కడ కనబడింది. అలాగా దేవుడి యొక్క ఆ ఉగ్రత అనేది ఎలా ఉంటుందో, దేవుడు ఏ విధంగా ఎవరు ఏం చేస్తున్నారో ఆ విషయాలన్నీ కూడా ఆ విధంగా చూపించారన్నమాట. కాబట్టి దేవునికి ఇష్టంగా మనం జీవించాలని దేవుడు మాట్లాడుతున్నారు. దాని కింద వచ్చిన చూస్తే మొత్తం ఆలయంలో ఏం జరుగుతుంది, ఆలయం ముందు ఏం జరుగుతుంది, ఆలయం లోపల ఏం జరుగుతుంది కూడా అక్కడ ఉన్నాయి. ఆ లోపలంట 10వ వచనంలో ఎలా ఉందంటే చూడండి, ఎస్కేల్ గ్రంథం 8వ అధ్యాయము 10వ వచనంలో నేను లోపలికి పోయి చూచితిని. అప్పుడు ప్రాకృతిక సకల జంతువులు ఆకారమును హేమైన మృగముల ఆకారమును అనగా ఇశ్రాయేలు దేవతల విగ్రహములన్నీ గోడ మీద చుట్టూను రాయబడి ఉన్నట్లు కనబడెను. అవన్నీ కూడా మనిషి అనే హృదయంలో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఎందుకంటే దేహం అనే దేవుని ఆలయంలో ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే చెడుగా ప్రవర్తిస్తామో, దేవుని శక్తిని ప్రతిదినము పొందుకోకుండా ఉంటామో అప్పుడు ఏం జరుగుతుంది, ఇవన్నీ లోపలికి వెళ్తాయి. లోపలికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కడు తన చేతిలో ధూపాన్ని పట్టుకొని ఇశ్రాయేలు పెద్దల 70 మంది వారి మధ్యలో షాఫాను కుమారుడైన యజన్యా ఆ ఆకారములకు ఎదురుగా నిలిచి ఉండగా చిక్కని మేఘం వలె ధూపవాసన ఎక్కుచుండెను. అదే పాటలో మనం పాడుతున్నాం. ఆ మేఘము, అలాంటి మేఘములను ఆవరించినా సరే నేను దేవుని కోసం నిలబడతాను. అంటే ఈ లోకంలో అటువంటి చెడు మేఘం అనేది, సాతాను మేఘం అనేది ఉన్నా సరే, సముద్రంలో ఈ లోకంలో చేప అనే మనము రుచికరంగా ఎలాగ ఉన్నారో చేప, అలాగే మనం నీతిమంతులుగా ఉండి సిద్ధపడమని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అలా మాట్లాడిన దేవునికి ఎన్నో కోట్లాది వందనాలు చెల్లించాలి. వాక్యం అనే దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడని మనం సంతోషించి దేవుడు మాటలు ఆ విధంగా మనం నేర్చుకొని ఆ విధంగా నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుడు హెచ్చరిక చేశారనుకోండి, ఆయన హెచ్చరిక ఏంటి, ప్రతి విషయాలు కూడా మనం జాగ్రత్తగా అంగీకరించాలి. ప్రతి హెచ్చరికని కూడా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఆ విషయాలు మనం దానికి లోపడాలి. అన్ని ఆశీర్వాదాలే కావాలని అనుకోకూడదు. ఒకరు హెచ్చరిక చేస్తాడు సేవల ద్వారా, వాక్యం ద్వారా, మరి కళల ద్వారా. దేవుడు వద్దు అని చెప్పినప్పుడు వెంటనే వినాలి. ఇశ్రాయేలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు అని హోషేయ గారికి ప్రవచనము ద్వారా మాట్లాడుతున్నారు. హోషేయ 8వ అధ్యాయంలో సృష్టికర్తను పరిచి ఉన్నారు, యూదా వారు ప్రాకారం గల పట్టణములను చాలా కట్టించి ఉన్నారు. అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగులబెట్టెదను, అది వాటి నగరులను కాల్చిచ్చు. అలాగే అమెరికాలో వచ్చింది. పట్టణం ఎందుకే కాలిపోయిందనమాట. కాబట్టి మనం ఆ పట్టణాలు ఎందుకు కాలిపోతున్నాయి, ఏంటి అనే విషయాలు మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఈ విధంగా దేవుడు బయలుపరుస్తాడన్నమాట. ప్రతి విషయాలు కూడా దేవుడు మాట్లాడే దేవుడు. కాబట్టి రోమా 8వ అధ్యాయం 17వ వచనంలో మనం పిల్లలమైతే వారసులు, అనగా దేవుని వారసులం అన్నమాట. క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల మనం శ్రమపడాలి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి శ్రమపడాలన్నమాట.
ఆయనతో శ్రమపడిన ఎలా క్రీస్తుతోటి వారసము మన ఎడల ప్రత్యక్షం కాబో మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదైనవి కావని ఎంచుకునుచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచు కనిపెట్టుచున్నది. సృష్టి మిగుల ఆశతో తేరి చూస్తుంది. సృష్టి ఎందుకు మిగుల ఆశతో తేరి చూస్తుందంటే దేవుడిని విడిచిపెట్టేసి సృష్టిని పూజిస్తున్నారు కాబట్టి ఆ సృష్టి గర్జిస్తుంది, అధిక కోపం వచ్చేస్తుంది. సృష్టి ఏం చేస్తుంది? ఆకాశము తన మహిమను వివరిస్తుంది అని చూడండి. కీర్తనలు 19వ అధ్యాయంలో దావీదు గారు రాస్తున్నారు ఈ మాట. దేవుని ఆత్మతో రాస్తున్నాడు ఆయన. ఏంటంటే మనం కూడా దేవుని ఆత్మతో ఉన్నప్పుడు దేవుడు మనతో కూడా రాయిస్తాడు. కానీ భూలోకమంతైనా చాలదు అంత గ్రంథము, ఆయన సంగతులు, ఆయన కార్యాలను మార్పు సువార్త లాస్ట్ వచనంలో ఉంటుంది. కాబట్టి కీర్తన 19వ అధ్యాయంలో ఏముందంటే ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురము చేయించున్నది, పగటికి పగలు బోధించుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటికి స్వరము వినబడదు, వాటి స్వరము మనకు వినబడదు. అందుకనే ఆ విధంగా అవి వాటి భాష లేదు కానీ అవి దేవుని గుణాతిశయాన్ని ప్రచురణ చేస్తున్నాయి. దేవుని జనన మరణ పునరుత్థాన విషయాలు అవి ప్రచురణ చేస్తున్నాయి. వాటికి భాష లేదు. కాబట్టి అందుకనే ప్రకృతి భూకంపాలు, ఈ తుఫానులు, అగ్ని కార్చిచ్చి ఇవన్నీ కూడా ఎందుకు ప్రకృతి ద్వారా జరుగుతుందంటే ప్రకృతి గర్జిస్తుంది. ఎందుకంటే సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టిని పూజిస్తున్నారు. సృష్టికర్త ఆయన ఆకాశము భూమిని కలిగి చేసిన దేవుడు. ఆదికాండం 1వ అధ్యాయంలో ఉంటుంది. అవన్నీ కూడా దేవుడు కలిగి చేశాడు. దేవుడు కలిగి చేస్తాడు, మనిషి కలిగి చేశాడు అనుకుంటున్నారు. ఈ గాలి, నీరు, వర్షం ఇవన్నీ కూడా నీరు మనల్ని ప్రతి పురుగుని కూడా దేవుడు సృజించాలని ఆదికాండం 1వ అధ్యాయంలో మీరు చదివితే ఉంటుంది. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరైతే అవి నీతిగా న్యాయంగా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు మనకు భర్త ఉన్నాడని ఉంటే అందరికీ కూడా, అంటే భర్త అంటే నడిపించేవాడు, శారీరకంగా కాదు ఆత్మీయంగా ఆయన భరిస్తాడు. మన ప్రతి అవసరతను తీర్చడానికి బాధ్యత వహిస్తాడు. మన బాధలు మన కష్టాలు కూడా భరిస్తాడు. అందుకని సమస్త భారము మోయించిన నా ప్రజలారా రండి, మీకు నేను విశ్రాంతి కలిగి చేస్తాను అంటున్నాడు. ఆ భారం నా మీద వేయండి అని అంటున్నాడు ఆయన. అదే మా చర్చ ఎదుర్కొంటూ ఉంటుంది. అది దేవుడు చెప్తే వేయడం జరిగింది. దానికి అందరికీ కూడా మతం కులం భేదాలు అనేవి మనుషులు పెట్టుకున్నారు. కాబట్టి అందరికీ కూడా దేవుడు ఇష్టపడుతున్నాడు, అందరూ ఒకలాగే ప్రేమిస్తున్నాడు ఆయన. కాబట్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు ఎవరైతే అలా ప్రేమిస్తారో అందరినీ ప్రేమించే మనసు దేవుని మనసు. ఆ మనసు ఎవరికైతే ఉంటుందో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తీరు చూచి కనిపెడుతుందంట. మనమే కాదు కనిపెట్టడం, సృష్టి కూడా కనిపెడుతుంది. ఎలాగనగా సృష్టి నాశనములకు లోనైన దాసులో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమగల స్వాతంత్రము పొందుతున్నను నిరీక్షణ గలదే. నిరీక్షణ కలిగి ఉంది భూమి కూడా, మన సృష్టి కూడా. మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్నను నిరీక్షణ గలదే, స్వేచ్ఛగా కాక దాన్ని లోపరిచిన వాణి మూలముగా వ్యర్థపరచబడింది అనమాట. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచుందంట. ప్రసవేదన పడుచున్నదన్న ప్రసవేదన పడుతుందంట సృష్టి. అలాగా ప్రసవేదన కలుగుతుంది. కానీ మీకా 4:10 సియోను కుమార్తె ప్రసవేదన పడి బిడ్డలను అప్పటి శక్తుల నుండి విడిపిస్తాను అంటున్నాడు. బిడ్డలను కనడం అంటే ఏంటంటే వాళ్ళకి మంచి మార్గంలో నడిపించి దేవుని రాజ్యాన్ని నడిపించడం. ఎవరైనా సరే దేవుని మాటలు చెప్పమంటారు. కోటీశ్వరులు అయిపోతున్నారు ప్రతి ఒక్కరు కూడా. దేవుని దగ్గర అన్ని పొందేసుకున్నారు కానీ ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఆయన చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టేస్తున్నారు. దేవుడు ప్రమాణం చేసినప్పుడు దేవుడిని మోసం చేస్తున్నారు. అందుకే ఆయనకి ఆ మోసం చేసినందుకే దేవుడికి వీపు చూపించారు. వీపుకి చూపిస్తున్నారు అన్నారు.
ఆలయంలో ఏం చేస్తున్నారు అనేది, ఆయన లోపల ఏం చేస్తున్నారు అనేది ఇందాక వాక్యం మనం చదివాం కదా ఎహెజ్కేలు గ్రంథంలో. ఆ వాక్యంలో లోపల ఏం జరుగుతుందంటే వీపులు చూపిస్తున్నారు. దేవుడికి బలిపీఠానికి వీపు చూపిస్తున్నారు. ఆ సృష్టికర్త దేవుడు సూర్యుడికి నమస్కారం చేస్తున్నారు అని చెప్పారు. అక్కడ రాసి ఉండదు. అక్కడ అలాగే మనం ఉండకూడదు. దేవుడు దుఃఖపడుతున్నాడు. అందుకని సృష్టి అంతేకాదు ఆత్మీయ ప్రతిఫలముల నొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహం యొక్క విమోచనము కొరకు కనిపెట్టించు మనలో మనము మూలుగుచున్నాము. దేవుడు రావాలని మనము మూలుకుంటూ ఆ శ్రమలు భరించుకుంటూ, దేవా నువ్వు ఎప్పుడు వస్తే నాకు ఈ కష్టాలు, వీళ్ళు వినట్లేదయ్యా, ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు, తిరుగుబాటు స్వభావంతో ఉన్నారు అని చెప్పి వాళ్ళు వినకపోతే ఎహెజ్కేలు 2వ అధ్యాయంలో ఎహెజ్కేలు గారితో చెప్తారు, వినకపోయినా మీరు చెప్పండి, ప్రతి ఒక్కరికి చెప్పండి, చెప్పిన తర్వాతే నేను వస్తాను, అందరికీ తెలిసిన తర్వాతే నేను వస్తాను. ఎందుకంటే నాకు తెలియదు అని ఒక్కరు కూడా అనకూడదని, ఏ ఒక్కరు నశించుకోకూడదని దేవుని ఉద్దేశమైనది. దేవుని బిడ్డ ఆ విధంగా ఆ ఉద్దేశము నెరవేర్చబడాలని దేవుడు బిడ్డలేని కొంతమందిని ఏర్పాటు చేసుకుంటాడు. అలా ఏర్పాటు చేసుకొని దేవుడు అటువంటి వారిని ఎంచుకొని దేవుడు తీసుకొస్తారు. నన్ను వైజాగ్లో నాకు ₹1,00,000 జీతము, మరి అది పక్కన పెట్టించాను. ముందు 30,000 40,000 ఉండేది, కాబట్టి 65,000, ఇప్పుడు 1,00,000 అయ్యి ఉంటుంది. దానికన్నా ఎక్కువైందో నాకు తెలియదు ఆ విషయం. కుటుంబాన్ని, ఆస్తిని, సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు నాకు విజయనగరం తీసుకొచ్చారు. మాస్ ఏరియాలో పేదలకి సువర్తమానం ప్రకటించడానికి నేను అభిషేకించాను. చర్లో ఉన్న వాళ్ళు, బంధువులు ఉన్న వాళ్ళు విడిపించడానికి నేను అభిషేకించానని 61, 1, 2, 3 వచనాలు చూస్తే అక్కడ ఉంటుంది. దేవునాత్మ నీ మీద కుమ్మరించాను అనేసి అందులో ఉంటుంది. అలాగే లూకా 4వ అధ్యాయంలో కూడా ఆ మాట ఉంటుంది. కాబట్టి ఆ విధంగా నేను చేసిన ప్రతి ఏరియా, 8 ఏరియాలో కూడా అలాంటి ఏరియాలోనే దేవుడు పనిచేసి దేవుడు తీసుకొని వచ్చారు. సొంత సంఘాన్ని ఇచ్చారు. అలా కష్టపడినందుకు దేవుడు మాట విన్నప్పుడు దేవుని రాజ్యాన్ని మనం కడితేనే మనకి ఏది కావాలో నీకు పర్లోకం తెలుసు, నీకు చేస్తానంటాడు. అక్కడే మనం ధనం సమకూర్చుకోవాలి. ఆ విధంగా మనకున్న సమస్తాన్ని కూడా దేవునికి సమయము, డబ్బులు, మన ప్రాణాత్మ, దేహాలు ప్రతిదీ కూడా అంకితం ఇచ్చుకునేటట్టుగా ఉన్నప్పుడు దేవుడు నేర్పిస్తాడు. అనేక మందికి దీవెనకరంగా మనల్ని నిలబెడతాడు. మన దేశము మరి పాడైపోయింది, అది పరిశుద్ధపరచడానికి దేవుడు సహాయం చేయడానికి ఇష్టపడి ఈ మాటలు చెబుతున్నారు. కాబట్టి అలాగే మత్తయి సువార్త 19వ అధ్యాయము 27వ వచనంలో పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించదము కనుక మాకేమి దొరుకునని ఆయన అడుగుతున్నారు. శిష్యులు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడించారు. విద్య లేని పామరులు, వాళ్ళు చేపలు పట్టుకునే వాళ్ళు అవన్నీ కూడా విడిచిపెట్టారు. వస్తే యేసు వారితో ఇట్లను పునరుద్ధానమందు ఇట్లను మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనం మీద ఆసీనుడై ఇశ్రాయేలు 12 గోత్రములు వారికి తీర్పు తీర్చుదురు అని చెప్తారు. 12 గోత్రాల వారికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడట. అలాగే తీర్పు తీరుస్తాడని దేవుడు ఈ మాటలు చెప్తున్నారు. తీర్పు తీరుస్తాడు అంటే మనం కూడా అలాగా దేవుడు శిష్యులాగా మనం తయారయ్యామనుకోండి. మత్తయి 28వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆయన శిష్యులుగా తయారు చేయమని సర్వలోకాలకు వెళ్ళి మీరు సర్వ సృష్టికి దేవుని మాటలు ప్రకటించి శిష్యులుగా తయారు చేయమంటాడు. అలా మనం శిష్యులుగా తయారయ్యి ఇంకా శిష్యులు తయారు చేసినప్పుడు వాళ్ళు ఎలా ఉంటారట, ఇలాగ వేసే శిష్యుల్లాగే 12 గోత్రాల వారికి కూడా తీర్పు తీరుస్తారన్నమాట. నా నామం నిమిత్తము అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములైనను, ఇండ్లైనను విడిచిపెట్టిన ప్రతి వాడును 100 రెట్లు పొందినట్లు ఇది కాక నిత్య జీవం అంటే పరలోక రాజ్యం, ఆయన స్థాపించిన పరలోక రాజ్యం కోసం మనం చెప్పుకుంటున్నాం కదా. ఆ నిత్య జీవం, ఇది కాక నిత్య జీవనం స్వతంత్రించి ఉంటారు. ఈ భూలోకంలో స్వతంత్రం కాదు, మనకు భౌతికంగా దొరికింది. అది ఏంటంటే అది కాదు ముఖ్యం, అది ముఖ్యమే. కానీ ఆ భక్తులు ఎలా ప్రాణాలు అర్పించారో అలాగే ఆ దేశ భక్తులు
అర్పించినట్టు మరి దేవుడు ఇంకా పరిశుద్ధంగా ఆయన ఉండి అర్పించారు. తండ్రి చిత్తాన్ని నెరవేరుస్తూ ఆయన అర్పించారు. అలాగే మనం తండ్రి చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ఆశపడుతున్నారు. విడిచిపెట్టిన ప్రతి వాడు 100 రెట్లు పొందును, ఇది కాక నిత్య జీవనం స్వతంత్రించుకుంటారు. అలాగే నేను మరి కుటుంబంతో సహవాసం ఉండాలి, కానీ వాళ్ళ శరీరానుసారంగా ఉన్నప్పుడు నా తల్లి చిత్తాన్ని నెరవేర్చడంలో తల్లి సహోదరులని యేసయ్య చెప్పారు. వాళ్ళ శిష్యుని చూపించి వాళ్ళు వస్తారు, భోజనం టైం అయిపోయింది అని చెప్తే ప్రభు మీ తల్లి సహోదరులు వచ్చారు అని అంటే శిష్యులు నా తల్లి చిత్తాన్ని నెరవేర్చడం తల్లి సహోదరులు అనే శిష్యులు చూపిస్తాడు, కానీ వాళ్ళని చూపించరు. వాళ్ళకి కోపం రావచ్చు, కానీ ప్రేమ అన్నమాట. అంటే తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వాళ్ళు సహకరించలేదు. అలాగే కుటుంబం కూడా నాకు సహకరించకపోయినా నన్ను దేవుడు నిలబెట్టాడు అనుకుంటారు. అందరూ సహకరిస్తేనే దేవుడు మాటలు వినాలి, దేవుడి రాజ్యం కట్టాలని కాదు. పరిశుద్ధాన్ని పొందుతున్నప్పుడు ఒక మనిషి 1000 మందిగా చేసి ఆయన వాడుకుంటాడు. అంత బలంతో శక్తితో దేవుడు వాడుకుంటాడు అన్నమాట. అది యెషయా 60:14 ఉంది. కాబట్టి మొదటి వారు అనేకులు కడపని వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారట. కాబట్టి మొదట ఆత్మానుసారంగా ప్రారంభించి వారు శరీరానుసారంగా మిగిలిపోతున్నారు. కాబట్టి నూతనమైన జనాన్ని దేవుడు తీసుకొస్తున్నారు. నూతనమైన మనసుతో, నూతనమైన ఆత్మతో దేవుడు వారు నింపి దేవుడి రాజ్యాన్ని కట్టడానికి అలాగా ఇష్టపడుతున్నారు దేవుడు. కాబట్టి మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క చెప్పవలసింది ఈ విషయాల్లో. కాబట్టి లీడర్గా, దేవుడు బిడ్డగా, ఒక కాపరిగా నన్ను పెట్టినందుకు నేను లెక్క అప్పవలసి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క స్వాతంత్రము పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నప్పుడు ఈ విషయాలు దేవుడు నేర్పించాడు. నా జీవితం అంకితం చేసినప్పుడు ప్రతి ఒక్కరి కోసం కూడా ప్రార్థన చేయడానికి దేవుడు సహాయం చేశాడు. పైన నాయకులుగా ఉన్నవారు ఎవరైనా లీడర్షిప్, అది దేశ నాయకులే కావచ్చు, మరి పాస్టర్లే కావచ్చు, ఎవరైనా మరి మిలిటరీ సైనికులే కావచ్చు, ఆ నాయకులు ఏం చేయాలంట, మీ ఆత్మలు కాయించున్నారు, మీ ఆత్మలు కాకుండా దేశాన్ని కాపాడడానికి మరి సోల్జర్స్ ఉన్నారు కదా, మరి మిలిటరీలోని ఆ విధంగా పాస్టర్లు ఏంటంటే మీ ఆత్మలు కాయించున్నారు, వారు దుఃఖముతో పనిచేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందంతో చేయనట్లు వారు మాట విని వారికి లోబడి ఉండండి అంటున్నారు. దేవుని బిడ్డలు మాట వినాలి, దేవుని సేవకుల మాట వినాలి. లీడర్ మాట వినకపోతే సైన్యం అంతా యుద్ధానికి దొరికిపోతుంది కదా. ఆ విధంగానే అలాగే దుష్టుడికి దొరికిపోతారు దేవుని మాటలు. అందుకే వినండి, సేవకుల మాట వినండి అని చెప్తున్నారు. అలా మనం వినాలని దేవుడు ఆశపడి దేవుడు ఈ మాట చెప్తున్నారు. కాబట్టి ధర్మశాస్త్రానికి లోనయ్యి మనము పని చేయాలి, దేవునికి ఇష్టంగా మనము నిలబడాలి అని చెప్తున్నారు. కాబట్టి మీ పాదముల కింద ధూళి వలె ఉంటారు అని ఇంకొక మాట చెప్తున్నారు. ఎక్కడంటే రోమా 8వ అధ్యాయము 17వ వచనంలో ఎప్పుడైతే మనం అలాగా కాస్తామో, అలాగే దేవుడి పిల్లల విషయంలో మనం బాధ్యత వహిస్తామో, మనము నేర్చుకొని దేవుడి దగ్గర నుండి మరి అనేక మందికి దేవుడి మాట చెప్పి దేవుడి రాజ్యాన్ని నడిపిస్తామో వాళ్ళు ఎలా ఉంటారట, మనము పిల్లలమైతే వారసులు, అనగా దేవుడు వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుకు ఆయనతో శ్రమపడితే ఆ విషయంలో మనం శ్రమపడితే ఆ క్రీస్తుడి వారసులు అవుతాము. మనదెలా ప్రత్యక్షము కాబోదు మహిమ ఎదుట ఇప్పటి కాలము శ్రమలు ఎన్న దగ్గర కావని ఎంచుకొనిచున్నాము. దేవుని కుమారుల ప్రత్యక్షత వరకు సృష్టి మిగిలిన ఆశతో దేని చూచు కనిపెడుతుంది అని చెప్తున్నారు. ఎలాగా సృష్టి నాశనములకు లోనైన దాసుల్లో నుండి విడిపించబడి దేవుని పిల్లలకు పొందబో మహిమగల స్వాతంత్రం పొందుకుని మరి నిరీక్షణ గలదే ఉంది సృష్టి. అందుకని సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుతుంది. అలా ప్రసవ వేదన పడుతూ అలాగా మనము కూడా మరి సృష్టి అలాగే ఉంటే మనము కూడా ప్రసవ వేదన కలిగి ఉండాలి. కలిగి ఉన్నప్పుడు దేవుడి చేత ఏర్పరచబడ్డ వారి మీద నేరము మోపువాడు ఎవడు, నీతి మందులుగా తీర్చేవాడు దేవుడే
తీర్పు తీరుస్తాడు మన పక్షాన. ఎవరైనా మనకు తీర్పు తీర్చడానికి ఎవరికి అధికారం ఉండదు. శిక్షా విధించేవాడెవడు? చనిపోయిన క్రీస్తు. అంతేకాదు మృతుల్లో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వలో ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనం కూడా చేయవాడును ఆయనే. మనం అలా శ్రమ పడుతుంటే దేవుడే మన కోసం ప్రార్థన చేస్తారట, విజ్ఞాపన చేస్తారట. అలా విజ్ఞాపన చేస్తూ మరి ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమల్ల మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము అయినను మనలను ప్రేమించిన వాడి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైన జీవమైనను, దేవదూతలైన, ప్రధానులైన, ఉన్నవేను, రాబోమైనవైన, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మరి ఏదైనాను మన ప్రభువైన యేసుక్రీస్తునందున దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరదని మనము రూఢిగా మనం నమ్ముచు దేవుని ప్రత్యక్షత కొరకు ఆ విధంగా ఎదురు చూడాలి అని చెప్తున్నారు. అలా ఎదురు చూడాలి అని చెప్తున్నారు. రోమా 8వ అధ్యాయము మలాకి 4వ అధ్యాయము 1-3 వచనాల్లో మలాకి చూడండి. ఓల్డ్ టెస్టమెంట్లో ఉంటుంది మలాకి. ఇంకా మనకి అలా పరిశుద్ధంగా ఉన్నప్పుడు, అలా తేలి చూసినప్పుడు వచ్చే మరి ఆశీర్వాదము ఏంటి అని అంటే, మరి పేతురు అడుగుతాడు కదా శిష్యులు, మేము నిన్ను వెంబడిస్తే మాకు ఏంటి వస్తుందయ్యా అంటే 12 గోత్రాల మీద వాళ్ళకి తీర్పు తీర్చడానికి అధికారం ఇస్తారన్నారు. అలాగా మనం శిష్యులుగా అలాగా దేవుడు వెంబడిస్తే మనకు కూడా అటువంటి దేవుడు ఆశీర్వాదం అనేది ఉంది. ఆ ఆశీర్వాదం ఏంటంటే మలాకి 4వ అధ్యాయం 1-3 వచనాల్లో, ఎనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలుపు కాలునట్లు అది కాలును, గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాలువలే ఉందరు, వారిలో ఒకనికి వేరేనను చిగురేనను లేకుండా రాబో దినమున అందరినీ కాల్చివేయదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. ఎవరైతే వినరో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అయితే నా నామమందు భయభక్తులు గలవారని మీకు నీతి సూర్యుని ఉదయించును, అతను రెక్కలు ఆరోగ్యము కలిగిచేయను గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయనట్లు గంతులు వేయదు. ఇలాగ కుర్పిన లేడు దూడ వల్ల గంతులు వేస్తారట. ఆయన కోసం భయభక్తులు కలిగి ఉంటే నీతి సూర్యుడు ఎలాగైతే ఉదయిస్తాడో, అంటే దేవుడు నీతి సూర్యుడు దేవుడు అనమాట. ఆ నీతి సూర్యుడిలా ఉదయిస్తామంట. ఆ రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తే రెక్కలు చాచి ఎగురుతారు, అలాగే పరిగెడతారు, సమస్యలక నడిచిపోతారు, యెహోవా కొరకు ఎదురు చూచేవారని యెషయా 40:31 వచనంలో ఉంటుంది. అలాగే రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తుందంట. పక్షిరాజు ఎలా ఉంటుందో అలా రెక్కలు చాచి ఎగురుతారట. రెక్కలు ఆరోగ్యం కలుగు చేస్తుందట. కనుక మీరు బయలుదేరి కొమ్మిన రేడు దూడలు గొంతులు వేసినట్టు మీరు గొంతులు వేస్తారు. నేను నియమింపబో దినము అంటే దేవుడు ఆ కన్నులకు పట్ల దేవుడు వస్తాడు కదా, ఆ రోజు ఎలా ఉంటుందట, నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉందరు, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. దుర్మార్గులని అణగదొక్కే శక్తిని ఇస్తారట. వాళ్ళు ధూళిలాగా ఉంటారంట. మీరు వారిని అనగదొక్కుదురనే సైన్యములకు అధిపతి యెహోవా సెలవించుచున్నాడు. నేను నియమింపబో దినమున దుర్మార్గులు మీ పాదముల కింద ధూళి వలె ఉంటారట. ఆ నియమింపబడిన దినము వారు రాబోతుంది. కాబట్టి దుర్మార్గుల మీద అధికారం ఇస్తాడు దేవుడు. మరి రాజ్యము ఆ విధంగా స్థాపిస్తారంటున్నారు. కాబట్టి ప్రకటన 2వ అధ్యాయము ఈ మరి 2వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంటుంది. మరి యోహాను గారు దర్శనంలో చూస్తారు. ఈ మాటలు చూసి దేవుడు రాయిస్తారు సంఘాల కోసము. ప్రకటన 2వ అధ్యాయము 26వ వచనంలో, నేను నా తండ్రి వల్ల అధికారం పొందినట్లు జయించు అంతము వరకు నా క్రియను జాగ్రత్తగా చేయవానికి, అంటే దేవుడు వచ్చే వరకు కూడా జాగ్రత్తగా ఈ పనులన్నీ చేస్తే జనుల మీద అధికారం ఇస్తాడట. జనుల మీద అధికారం ఇస్తాడు. అతడు ఇనుపు దండముతో వారిని ఏలుడు, వారి
కుమ్మరి వాణి పాత్ర వలె పగలగొట్టబడుదురు, మరి అతనికి వేకువ కలిగించదును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని చెప్తున్నారు. అలాగే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయంలో కూడా 21, 22 వచనాల్లో 22 వచనాల్లో కూడా మరి సంఘములతో దేవుడు చెప్తున్నారు. ప్రతి సంఘంలో ఉన్న వాళ్ళు కూడా ఈ విధంగా జాగ్రత్తగా ఉంటే దేవుడు అధికారం ఇస్తారంట. అది ఏంటంటే, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుని నా ప్రకారం, అంటే దేవుడు జయించాడు కదా, మరణాన్ని జయించాడు కదా, పరిశుద్ధంగా పుట్టారైనా పరిశుద్ధంగా మరి పని చేశాడు. ఆయన తండ్రి చిత్తాన్ని, తండ్రి అప్పుడు చెప్పిన పని భూలోకంలో నెరవేర్చి ఆయన ఏ విధంగా అయితే తండ్రి కుడి పార్శ్వంలో కూర్చుండి ఉన్న ప్రకారము జయించవన్నీ నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండబెడతాను. మనల్ని తండ్రి సింహాసనం దగ్గర కుమారుడు ఏం చేసి ఎలాగైనా కూర్చున్నాడో అలాగే మనల్ని కూడా కూర్చోబెడతాడట. అది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదం. ఇది ఎవరితో చెప్తున్నారు? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. అంటే ఆత్మీయ చెవులు, మామూలు చెవులు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ధర్మం కోసం వింటాయి, అబద్ధాలు వింటాయి. ఇవి కాదు, పరిశుద్ధంగా దేవుని స్వరం వినగలిగే చెవులు. అటువంటి చెవులు దేవుడు ఇవ్వాలంటే మనం పరిశుద్ధమైన వినాలి, పరిశుద్ధమైనవి చూడాలి, పరిశుద్ధంగా ఉండాలి. అలాగే దానియేలు గారు రాస్తున్నారు, అదే దర్శనము. దానియేలు గారు ఒక దర్శనం చూశారని ఇందాక చెప్పుకున్నాం కదా. ఆ దానియేలు గారు ఆ దర్శనంలో 7వ అధ్యాయం 13, 14 వచనాల్లో మరి ఉంది, ఒకసారి చూడండి. ఆయన చెప్పుకొని ముగించేద్దాము. దానియేలు గారు రాస్తున్నారు, ఆయన చూసిన దర్శనం విషయంలో మన కోసము దేవుడు రాయించారు, భక్తుల ద్వారా రాయించారు. మనం కూడా వారిలాగా పరిశుద్ధంగా ఉండి, వారిలాగా ప్రార్థన చేసి, మనం కూడా అలాగా ఉండి మనము దేవుని రాజ్యంలో, ఆయన కుడిపార్శ్వంలో, తండ్రి కుడిపార్శ్వంలో, ఆయన సింహాసనం మనం కూర్చోవాలని మరి ఆనాడు భక్తుల యొక్క సాక్ష్యాలు, వాళ్ళు చూసిన పరిస్థితులు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా రాయించారు. దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనము మీకోసం చదువుతున్నాను. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ వృద్ధులకు వారి సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడను. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలో మాట్లాడేవారును ఆయన సేవించినట్లు ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆ ప్రభుత్వం అంతా శాశ్వతమైనది. ఆ రాజ్యంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడి ఆ రాజ్యము స్థాపించాను మీకోసం అని ఆ అంశము మనకు నేర్పిస్తున్నారు. ఆ ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లైవ్ కాదు, అది ఎప్పటికీ లైవ్ కాదు అని చెప్తారు. కాబట్టి దానియేలు అతి ప్రియుడు, కాబట్టి ఆ దేవునికి అతి ప్రియుడిగా ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి అవి విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అలాగే 18వ వచనం చూస్తే అదే అధ్యాయంలో, అయితే మహోన్నతులు పరిశుద్ధులే రాజ్యాధికారం అందుదురు. పరిశుద్ధులు, మహోన్నతులు పరిశుద్ధులే. మనం పరిశుద్ధంగా ఉంటేనే రాజ్యాధికారం అందుకుంటాం. రాజ్యంలో అధికారం 12 గోత్రాలని ఏలుబడి చేస్తామని పేతురు గారితో చెప్పారు కదా. దేవా శిష్యులు, ప్రభు మేము అన్ని విడిచిపెట్టుకు వచ్చాం కదా, మాకేంటి అని అడిగారు కదా. ఆయనతో చెప్పిన దేవుడు 12 గోత్రాలు మీరు ఏలుతారు అన్నారు. అలాగే మనం కూడా అన్ని కూడా విడిచిపెట్టుకొని వస్తే అలాగా అహంకారాన్ని, మరి ధనాన్ని, అది కూడా దానికి దాసులు అయిపోకూడదు. అవన్నీ ఇక్కడ చెమ్మడకూడతాయి. ఈ భూలోకం లైవ్ అయిపోతాయి. మనం సంపాదించిన ఇల్లు, ఆస్తి, పిల్లలు, ఎవరైనా సరే అన్నీ కూడా లైవ్ అయిపోతుందని మనం చూసాం కదా. అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం అందుదురు. వారి యుగములు యుగాంతముల వరకు రాజ్యం వెలుగురు. యుగాంతం వరకు కూడా ఈ భూలోకంలో అలాగా రాజ్యం వెళ్తారట. కాబట్టి ఎట్లనగా అయితే మహోన్నతుని పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారట. ఇనుప దండమును, ఇత్తడి గోళ్ళను గల ఆ 4 జంతువు సంగతి ఏమేమిదని నేను తెలుసుకున్న కోరితిని, అది ఎన్నటికి
ఎన్నటికీ భిన్నమును మిగిలిన భయంకరమును అయిన సమస్తమును పగులగొట్టుచు మింగుచు మిగిలిన దాన్ని కాళ్ళ కింద అనుభవించున్నాను. ఆ కాళ్ళ కింద అనగొట్టే పరిస్థితులు, దుష్టుడిని అలాగ అనగొట్టే పరిస్థితులు నాయకత్వం. అది ఆ మృగము విషయంలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. ఆ నాయకత్వం ఉన్న వాళ్ళకి అహంకారం ఉంటుంది. అటువంటి పరిస్థితులు ఉంటే వాళ్ళని అనగొట్టే శక్తిని ఇస్తానని ఈ దర్శన భావం అనమాట. అది చెప్తున్నారు 20వ వచనంలో కూడా. మరియు దాని తలపైనను 10 కొమ్ముల సంగతియు వాటి మధ్య నుండి తిరిగి 3 కొమ్ములను కొట్టివేసి కన్నులను గర్వముగా మాట్లాడు నోరును గల ఆ వేరు కొమ్ము సంగతి అనగా దాని కడమ కొమ్ముల కంటే బలము కలిగిన ఆ కొమ్ము సంగతి విచారించేది అని ఆ కింద ఆ కొమ్ము పరిశుద్ధులతో యుద్ధము చేయించు వారిని గెలిచినదాయను. పరిశుద్ధులు ఈ నాయకత్వం, ఆ దుష్ట నాయకత్వం నుండి గెలుపు అనేది దేవుడు ఇస్తాడట. ఎప్పుడైతే నీతి న్యాయంగా మరి ఉంటారో. 22వ వచనం. ఆ మహోవృద్ధుడు వచ్చి మహోన్నతుని పరిశుద్ధుల విషయంలో తీర్పు తీర్చి వరకు అలాగూ జరుగును. కానీ సమయం వచ్చినప్పుడు ఆ పరిశుద్ధులు రాజ్యము నేను సంగతి నేను గ్రహించింది. ఆ పరిశుద్ధులప్పుడు రాజ్యం వెళ్తారు. ఈ దుష్ట నాయకులందరినీ కూడా తీసివేసి దేవుడు పరిశుద్ధుని నాయకత్వం ఇస్తాడంట. ఆ విధంగా ఇస్తారని మరి దేవుడు చెబుతున్నారు. కాబట్టి మనం పరిశుద్ధులుగా ఉంది. ఆ విధంగా దేవుని రాజ్యాన్ని మీద నాయకులుగా దేవుడు నియమిస్తాడంట. అది యుగంగములో ఉండే రాజ్యం. ఈ భూలోక నాయకత్వం అది టెంపరరీ. కాబట్టి ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్యం మహత్యమును మహోన్నతిని పరిశుద్ధులకు చెందును. ఆ రాజ్యం, ఆ పరలోక రాజ్యాన్ని ఏలుబడి చేయడానికి, ఆ 12 గోత్రాల వారిని ఏలుబడి చేయడానికి పరిశుద్ధులకి దేవుడు అధికారం ఇస్తున్నాడంట. ఆయన రాజ్యము నిత్యము నిలుచును. అధికారులందరూ దానికి దాసులే, విధేయులందరూ. ఇంతలో సంగతి సమాప్తమైనని చెప్పాను. అది దర్శనం అనేది వచ్చింది. ఎవరైతే పరిశుద్ధులు ఉంటారో మహోన్నతుల పరిశుద్ధులకు చెందుతుందట. ఆకాశం అంతటి క్రిందనున్న రాజ్యములు, ఆకాశ క్రిందనున్న రాజ్యం అధికారులు రాజ్య మహత్యములు మహోన్నతుల పరిశుద్ధులకు చెందుతుందట. ఆకాశం కింద అంటే మరి పాత ఆకాశం పాత భూమి గతించిపోయాక నూతనమైన ఆకాశము నూతనమైన భూమి ప్రకటన 21:1-2 వచనాలు ఉంటుంది. ఆ నూతనమైన ఆకాశం యెరూషలేము దిగి వచ్చి ఉన్నదని పాట కూడా ఉంది. కాబట్టి అందులో అధికారము ఎవరికి ఇస్తారంటే మహోన్నతుని పరిశుద్ధునికి చెందుతుందట. అందుకనే మనము పరిశుద్ధంగా ఉండడానికి జాగ్రత్తగా ఉండాలి అని చెప్తున్నారు. అలాగ ఉండాలని దేవుడు ఆశీర్వదించి ఈ మాటలు చెప్తున్నందుకు దేవునికి అనేకమైన వందనాలు చెల్లిస్తూ మరి మాటలు ముగించుకుందాము. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుల ప్రేమ గల దేవ, అభిషేకుడా నాయన, నీ కృపగల నామంలో, నీ మహిమగల నామంలో అయ్యా నా తండ్రి నాయన మీ పైన నాయకులకు నాయన తండ్రి ఉన్నవారి మాట వినబడుతున్నాం నాయన. మేము కనకాపు చెప్పాలి నాయన. దుఃఖముతో పని చేసిన మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారు మాట వినండి అని చెప్తున్నాం నాయన. ఎవరైనా అయ్యా ఎవరైతే నియమించామో వాళ్ళందరూ మాట వినడానికి అయ్యా నీ బిడ్డలకు సహాయం చేయండి, నడిపించండి. ఈ మాటలు మీరు నాయన మాకు ఇచ్చినందుకు వందనాలు. ఆత్మీయంగా నా తండ్రి వెదగమని అయ్యా మీరు చెప్తున్నారు. పరిశుద్ధంగా ఉండమని, మీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి ఆయన మీరు ఒక రాజ్యాన్ని స్థాపించారు అని చెప్తున్నారు. ప్రభా మా కోసం అయ్యా అధికారం కూడా ఇస్తానని మాట్లాడారు. ప్రభా అయ్యా అటువంటి స్వాతంత్రం ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకు అయ్యా తండ్రి మతం కులం భేదం లేకుండా ప్రతి ఒక్కరితో మీరు ప్రేమతో మాట్లాడినందుకు సుఖ శాంతులతో దేశం అంతా కూడా ఉండడానికి సహాయం చేసి నడిపిస్తున్నందుకు మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సకలలోక పరిశుద్ధులకి మరియు పిలుచుకున్న బిడ్డలకి అది లోబడితో చేతులెత్తిన ప్రతి ఒక్క బిడ్డకి సదాకాలము తోడైంది నడిపించిన గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు.
మరి మీ అందరికీ దేవుని యొక్క దీవెనలు. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.